ఎప్పుడు పెట్టినా మీరు వచ్చే టైమే మీది. అందుచేత దేవుని సన్నిధిలో మనకు మిగిలిన కొద్ది సమయాన్ని దేవుని వాక్య ధ్యానం కొరకు మనం మరి ఖర్చు పెట్టుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. మనందరికీ తెలిసిన ఒక వచన భాగం రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పటి మామూలుగానే మరలా మనవి చేస్తున్నాను, మీ సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడమో చేయండి. మీలో మీరు మాట్లాడకుండా, అటు ఇటు దిక్కులు చూడకుండా, ఒడిలో తలకాయ దాచుకోకుండా, తలలు పైకెత్తి నా ముఖం చూస్తూ వాక్యాన్ని వింటూ ఏకీభవిస్తూ ఉండమని కోరుతున్నాను. ఈ మాటలకు సమ్మతించిన వారు ఏమనాలి? అది కూడా నేను అడగాల్సి వస్తుంది భక్తులను. ప్రియులారా, మీరు రూపాంతరము పొందుడి అనే ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు చదివాము అనేక మార్లు. మీ అయ్యగారు అద్భుతమైన ప్రసంగికులే కనుక దాన్ని మీకు బోధించే ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, నేను కూడా ఈ వాక్యములో నుంచి మీకు కొంత పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. మీరు రూపాంతరము పొందుడి. ట్రాన్స్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ చేంజ్, మార్పు కాదు, రూపాంతరం. ముఖం కొంచెం మారడం వేరు, అసలు రూపమే మారిపోవడం వేరు కదా. వయస్సు వంకదిద్దుద్ది అంటారు. చిన్నప్పుడు ఘోరంగా, వికారంగా, అనాకారంగా, కురూపంగా కనిపించిన వారు కాస్త వయసు వచ్చేసరికి కొంచెం పర్వాలేదులే అనిపించేట్టుగా అగుపడతారు అంటారు. అది నిజమైతే ఆత్మీయ జీవితాన్ని కూడా పక్కాగా వర్తించి తీరాలి. ఆరంభ క్రైస్తవ్యములో తడబడుతున్న అడుగులతో పడిలేస్తున్న వ్యవహారం ఏదైనా ఉన్నా, ఆత్మలో ఎదుగుచున్నప్పుడు, బలపడుతున్నప్పుడు ఆ వంకరలన్నీ పోయి తిన్నగా తాళ వృక్షము వలె తయారవ్వాలి. నీ జనన విధమును చూడగా నీవు రక్తపు మడుగులో పడి ఉన్నావు, నీ నాభీసూత్రము కొయ్యబడలేదు, నిన్ను కడగలేదు, నీకు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు. అంత దారుణ స్థితిలో నీవు పడి ఉండగా జాలిపడి నేను దిగి వచ్చి నిన్ను కడిగి, నిన్ను శుద్ధి చేసి, నీకు బట్ట చుట్టి, నిన్ను బ్రతికించి, నిన్ను పెంచాను. ఈ రోజున నువ్వు ఇష్టము పుట్టించు ప్రాయమునకు వచ్చావు అంటూ దేవుడు మాట్లాడాడు కదా. చూడగానే ఇష్టము పుట్టించే ఒక ప్రాయం, ఆ వయస్సుకు సంఘం ఎదగాలి కదా. ఇంకా బాలారిష్టాలే ఉంటే, ఇంకా తడబడుతున్న అడుగులే ఉంటే, పడిలేస్తున్న స్థితిగతులే ఉంటే, ఇక రూపాంతరం అనే శిఖరాగ్ర స్థాయికి ఎప్పుడు చేరుతాం? దట్ ఈస్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. రూపాంతరం అనేది దట్ ఈస్ అల్టిమేట్ రేంజ్. యేసులా మారిపోవడమే, దేవుని మహిమ మన మీద సాక్షాత్తుగా నిలిచి ఉండడమే. దైవజనులు సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో జరిగిన సేవా సాక్ష్యాలు వింటే చాలామంది చదివి ఉంటారు, తెలుసు, విరివిగా లభించే ముచ్చటే కదా.
వారు అమెరికా దేశంలో ఒక గృహానికి వెళ్ళి తలుపు తట్టినప్పుడు ఇంటి ఓనర్స్ లోపల హాల్లో సోఫాలో కూర్చొని ఉంటే ఆ సర్వెంట్ మేడ్ తలుపు తీసిందిట. తలుపు తీసి చేతిలో ఉన్న పాత్రను ఎత్తేసి పెద్ద పెద్ద అరుపులు కేకలు వేస్తూ జీసస్ జీసస్ అని పిచ్చి పట్టింది అట్లాగా. షీ వాస్ జస్ట్ స్టార్టెడ్ స్క్రీమింగ్ లైక్ ఎనీథింగ్, షౌటింగ్ జీసస్ జీసస్ జీసస్. బాబో యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అని కేకలు కేకలు కేకలు. వచ్చినది నిలిచినది దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు. నాకేం ఆశ్చర్యం అనిపించలేదు. మోషే దిగి వస్తున్నప్పుడు, సూర్య తేజముతో దిగి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో నుంచి పాత నిబంధన కాలములో మోషే మీదకి దిగి వచ్చిన మహిమ తగ్గిపోయే మహిమని కొరింథీలో పౌలు మాట్లాడి, ఇప్పటి సంఘపు మహిమ అంతకంతకు పెరిగే మహిమను మాట్లాడిన తర్వాత అనుమానపడ్డానికే ఉంది. బైబిల్లో ఉన్న వాక్యాలు యథాతథంగా నమ్మే పిచ్చి విశ్వాసుల్లో నేను ఒకడిని. దానికి ఏమో కొంచెం తాలింపు వేయక్కర్లేదు, మాలు మసాలా వేయక్కర్లేదు, ఉన్న ఫలంగా అలాగే నమ్మే రకంలో నేను ఒకడిని. అంటే అక్షరార్థాలు తీసుకునే వెర్రిబాగుల భక్తిని కాదు. దేవుడు ఏదన్నా చెబితే దానికి సవరణలు ఎడిషన్స్ చేయాల్సిన దరిద్రం ఉండదు అని నమ్మే వ్యక్తిని నేను. మీరు నా విశ్వాసంతో ఏకీభిస్తే ఈ పాటికి ఏమని ఉండాలి? నేను అడిగితే చెబితే అది మీ విశ్వాసం ఎట్టయిద్ది? అణుచుకోలేనంత ఆరాటం ఉద్యమం లోపల నుంచి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. బిడ్డలారా, సమయం విస్తారంగా లేదు కానీ రూపాంతరం అనే ఒక మాట అత్యంత ఖరీదైన మాట, శ్రేయస్కరమైన మాట. దాంట్లో 2-3 సంగతులు చేర్చబడ్డాయి. ఆ వాక్యములు మరలా మనం చదివితే, నెంబర్ 1, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. రెండవది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఆ పని మీద ఉండాలి. మూడవది, మనస్సు మారి నూతనమైపోవాలి. అప్పుడు ఆ మూడింటి ఫలితం రూపాంతరం. ఈ స్పష్టత మీకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కొద్ది గొప్ప మారడం కాదు, ప్రభువా నేను యేసులాగా మారిపోవాలి. రూపాంతరం అంటే ఒక ప్రబల నిదర్శనం గొంగలి పురుగు సీతాకోక చిలక అవ్వడం. దానికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేముండదు. అది కొంచెం మారటం కాదుగా, అది కొంచెం మారడం కాదుగా. ఒక విత్తనం భూమిలో పెడితే అసలు విత్తనమునకు పోలికే లేని ఒక వినూత్నమైన, అద్భుతమైన, విస్తారమైన, గంభీరమైన, విశాలమైన ఒక వృక్షమే వస్తుంది కదా. ఆ వృక్షాన్ని చూసినప్పుడు వలే సేమ గింజలాయిగా ఉందని ఎవడు అండగా, దాన్ని రూపాంతరం అంటాం. యేసు ప్రభువారు మనల్ని ఎందుకు కోరుకుంటున్నారంటే, చాలామంది నేను ఎంతైనా దేవుణ్ణి కాదా, నేను పుట్టించలేదా, నా మాట ఇంట్రా ఇల్లు ఏంటో పొగరు ఒక్కొక్కడికి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడని కచ్చి మీద మనల్ని గట్టిగా ఈ నాజ్ఞలు పెట్టాడు. తన మాట చెల్లుబాటు చేయించుకోవడం కోసం ఎందుకు ఎట్టెండ్రో చూస్తాడు. ఒక్కొక్కడిని సావు కొట్టి చెవులు మూసి నుంచో పెడతాను. ఆ కారణంతో ఇన్ని ఆజ్ఞలు పెట్టాడు మనకు అనుకుంటారు. కానీ ప్రభువారి మనసు ఏముంటో తెలిసిన, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ ఇచ్చిన అనేది కొంతంగా కలిపిన బిడ్డ నువ్వు. అట్లా లేదు. అక్కడ దేవుని మహిమను అక్కడ రాసిన మాటలు పట్టుకోండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. ఆయన బాధ ఏంటంట, నన్ను ఖాతరు చేస్తలేదు, వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదురా, లెక్క లేకుండా తిరుగుతున్నారు. హే ఖాతరు గుమ్నేలాగా ఇంట్లో కుచ్ దేనా హాయ్ అయ్యేమి లేవా ఆయనకి. ఆయన ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, వీళ్ళ ఆజ్ఞలు అతిక్రమించి పాపాలు చేసి మహిమను పొందలేకపోతున్నారు కదా. ఈ పనికి మళ్ళీ పనులు మానేస్తే ఎక్లాసిన మహిమ మీకోసం సిద్ధంగా ఉంది. నా మాట ఎంటలేదు, ఏదో నాకేం కావాలరా, మీరందరూ పోగే సొంత అయితే పరలోకంలో కరెంటు బిల్లు కట్టుకోవాలి. నేనేమన్నా ఎంత దరిద్రం ఇది, ఆయనకి ఏం అవసరం అండి, ఆయనకేం కావాలి?
భక్తులారా, మీరు మరి తలా ఒక చెయ్యి అయిపోతే ఇంతమంది దోతలకి ఎట్ట పోషించుకోవాలి? నేను కొంచెం నిధులు తగ్గుతున్నాయి చూడండి. ఈ దరిద్రం ఉంటుందా దేవుడికి ఏమన్నా? నేను ఆకలి కొంటే మీకు చెప్తాను. అసలు మీరేం చేయిందిరా, నా గొడవ ఏందిరా అని అడగల యేసు ప్రభు. ఆయన బాధ అంటే ఏంటి మరి? నా బిడ్డలు అయ్యుండి నా మహిమతో లేకపోవటం ఏంటని తప్ప ఆయనకి ఇంకో బాధ లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పిల్లలు అన్నం తినలేదు అనుకో, అలిగి ఏదో అలుగుతారుగా పిల్లలు. అలుగుతారా? వారు మనిషి ముందు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు దేవుని బిడ్డలు అలగకూడదు. అది పెద్ద దుర్లక్షణం, మహాపాపంగా నేను భావిస్తాను. ఎందుకంటే అలుగుట ఆహాబు ఆత్మ, దైవిక రోషముతో మండుట ఏలియా ఆత్మ. మంది ఏలియా బ్యాచా ఆహాబ్ బ్యాచా? ఇప్పటికే ఇక మళ్ళీ రూపాంతరం అయిపోవాలి. తెల్లరిపాటికి వేసి రక్తం వేసి స్తోత్రం చెప్పండి గట్టి. అలిగే ఆత్మ నశించునుగా. హల్లెలూయా. రూపాంతరమే కావాలి మనకి, దైవిక రోషమే కావాలి. ఆమేన్. పిల్లలు ఏదో బాధ పెట్టుకొని అలిగో నాకు అనవద్దు అంటారు. అప్పుడు అమ్మ ఏమంటది? అయితే సావు అంటదా? కడుపు మాడితే నువ్వు వస్తావు, నీ సావు నువ్వు సావు. తిండి ఎక్కువైపోయి కొవ్వు బట్టి ఏడుస్తున్నాడు ఏడో, సావనే 4 రోజులు అట్టాగే అని ఒకవేళ బుద్ధి రావడానికి నాన్నగారు కోపగించుకున్నా అటు వెళ్ళగానే కొడతాడు, రా తిను, 2 మెతుకులు తిను అంటదా అమ్మ. నేను తినపోతే నీకేమైందంట, నాకే ఆకలి అయ్యేది అంటాడు వీడు. వేసిన వేసాలు కానీ నోరు ముసుకాలా, నేను తిన్నాం, నీరసం వచ్చుద్దురా, నీరసం వస్తే నాకే కదా, ఎట్లా ఒక్క తగిలితాడు తింటాడు. అప్పుడు వచ్చి బతివాలి తన్ని అయినా ఎందుకు తినిపించాలా? ఆడికి నీరసం రాకూడదనేదే తల్లి ఉద్దేశం. నేను తినపోతే నీకేమైద్ది అనే పాయింట్ అర్థం కానోడికి దేవుని మహిమ గురించి ఇంకేం అర్థమైద్ది? అంత మొద్దు మొహముడికి. ప్రభు పిల్లగాళ్ళందరికీ బుద్ధి దయచేయును గాక. హల్లెలూయా. నేను మనిషిని కాదా, నాకు మనసు ఉండదా, నాకు కొన్ని ఆశలు ఉండవా, నాకు కొన్ని కోరికలు ఉండవా, నాకు కొన్ని ప్లాన్స్ ఉండవా, నా బతుకు నన్ను బతకనివ్వడే. నేను ఇచ్చేది తిన్నప్పుడు బాగా నువ్వు కోరుకున్నప్పుడు తిన్నాడుగా, బట్టలు లేకుండా అయిపోయింది బతుకు. అందుకనే వద్దనేది. అర్థమైనో లేదో అనొచ్చు. అలాగ బిగిసిపోయి ఉంటారు ఏంట్రా బాబు. దేవునికి స్తోత్రం. ఇస్సాకు గారికి భార్య దేవుడు అనుగ్రహించాడు, ఆదాము గారికి అనుగ్రహించాడు. యాకోబు గారు ట్రై చేశారు, కూటమి ఎలా ఉందో నీకు తెలుసు. నేను మనిషిని కదా, నాకు మనసు లేదా, నాకు కొన్ని టేస్ట్లు ఉండవా, ఆ టేస్ట్లు ఎట్టున్నాయి అన్ని మాడిపోయి చచ్చినాయి. ఒక్క టేస్ట్ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. బేభత్సమైన అభిషేకం సంసోనికి, మామూలు అభిషేకం కాదు. సరదాగా ట్రై చేశాడు, నాశనం అయిపోయింది కూటం. నువ్వు ఎంత ఒత్తాదువైనా, ఎంత అందగాడివైనా, ఎంత తెలివైన వాడివైనా, నువ్వు ట్రై చేయకపోతే, నువ్వు అప్పగించుకుంటే బేభత్సంగా ఉంటుంది. మన టార్గెట్ ఏమై ఉండాలి సార్? అంట్లా మీరు గట్టిగా పిల్లగాళ్ళు చెప్తలేదు ఏంది అయ్యో చెప్పండి. మన టార్గెట్ ఏంటి? రూపాంతరము పొందాలి. ఈ సంవత్సరం ఎట్టాగైనా సరే నేను 600కి 580 మార్కులు ఒక టార్గెట్. సూపరో, ఫలాని ఉద్యోగమే సూపరో. ప్రార్థన చేస్తున్నామన్నా ఈ నెల ఖచ్చితంగా శాలరీ హైక్ రావాలి. మరి దేవుని చిత్తం కోసం మొరపెడుతున్నాం, తెల్లగట్టలు చేతులు ఎత్తున్నాం. వీడు మారని భర్త కోసం, భార్య కోసం ఏనాడు చేతులు ఎత్తడం, శాలరీ కోసం తప్ప. ఈ బ్యాచ్ అందరూ ఏమవ్వాలి అంటలా మీరు? రూపాంతరం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక రూపాంతరం అనే ఒక అద్భుతమైన శిఖరాగ్రమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవం మనం సొంతం అవ్వడానికి 3 ముఖ్య విషయాలు ఉన్నాయి. ఒకటి, మనము లోక మర్యాదలు అసలు అనుసరించకూడదు. మరి లోకలో ఉన్నాం కాబట్టి కొన్ని ఇవి ఉంటాయి మాటలు, క్రియలు కాదు, మాటలు కూడా మన దగ్గర చెల్లవు. ఇక పోవాలా. లోక రీతిని మనము పోకూడదు, లోక మర్యాదలు మనం అనుసరించకూడదు, లౌకిక ఆత్మ మనలో పని చేయకూడదు, అసలు లోకం మనలో ఇంకా మిగిలి ఉండకూడదు, మనము కొద్దో గొప్ప లోకంలో టచ్లో ఉండకూడదు. లోకములో నుండి పూర్తిగా ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చేసేయాలి.
ఈ వ్యవహారం అంతా సెట్ అయితే పూర్తయితేనే అసలు రూపాంతరం అనే ప్రాజెక్టుకి మూలరాయి పడ్డట్టు. ఒకటో మెట్టు అదే. నువ్వు ఎంత ఆత్మను పొందానని చెప్పినా, ఎన్ని భాషలు మాట్లాడినా, అపోస్తుల బోధలో ఉన్నానని నువ్వు అందరికీ చెప్పినా, నువ్వేం చేసినా, ఎన్ని లక్షల రూపాయల సందా ఇచ్చినా, నీలో ఇంకా లోక మర్యాద నడుస్తున్నప్పుడు నువ్వు రూపాంతరపు అనుభవానికి అసలు సంబంధం లేకుండా ఎక్కడో బతుకుతున్నావు. గురికి బారెడు దూరం అంటారు, చూసావు? గురి చూసి బాణం వదిలితే ఆ పాయింట్ కన్నా కొంచెం అటు ఇటు తగిలితేనే పోయినట్టు. అది పోయి కిలోమీటర్ అవతల పడతాడు. ఏం బాణం వేసాడు ఇవ్వడాడు. పౌలు గారు అంటాడు, నేనేమి గాలికి ప్రయాస పట్ల గురి చూసి కొట్టినట్టుగా వెళ్తున్నాను అంటాడు. చాలా సంవత్సరాల క్రితం ఆ వాక్యం నన్ను పట్టుకుంది. ఒకటి గురి చూడకయ్యే వదిలిన బాణము రాజుగారి కవచపు కీలులో తగిలినందున అడు గోల పెట్టేసి రథం అంతా రక్తం మడుగైపోయి ఏడ్చేసి చచ్చిపోడు కదా. నాకు ఆ వాక్యం చాలా సంవత్సరాల క్రితం విపరీతంగా పట్టేసుకుంది. నన్ను ఆడెవడో గురి చూడకుండా వదిలితేనే తగిలేసింది టార్గెట్ కరెక్ట్గా. మేమంత గురి చూసి వదిలితే తగులుతలేదు నా బతికి, ఇంకెందుకంటే ఏడ్చేస్తాం మొదలెట్టాను. పిచ్చి పిచ్చి ఉపవాసాలు చేసేసాను చాలా కాలం. అప్పటి నుంచి నా ప్రార్థన, ప్రతి సందేశము గురి చూసి వదిలిన బాణంగా ఉండాలి ప్రభు అని. ఏదో అటో ఇటో పడకూడదు, కరెక్ట్గా వేసి రక్తం ఇచ్చి. హల్లెలూయా. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను బిడ్డలారా, రూపాంతరము అనే ఒక టార్గెట్ పెట్టుకొని బతుకుదామా, లేకపోతే పై పైన బతికేద్దామా? మాట్లాడుతున్నా మీరు. రూపాంతరము అనే ఒక అనుభవాన్ని మనము గురిగా పెట్టుకొని భక్తి చేయాలి. బాప్తిసం పొందితే చాలంటాడు ఒకడు, చర్చికి వెళ్తే చాలంటాడు ఒకడు, ఓ అంత అడవుడు చేసేయాలా, అర్థం చేసుకుంటే చాలే అంటాడు ఒకడు. ఏదో తునవపనం అయితే చాలు, ఏంటి అంతా ఇచ్చేయాలా అంటాడు ఇంకొకడు. ప్రతి మెట్టు దగ్గర అక్కర్లేదనేవాడు ఉంటూనే ఉంటాడు. ఆడ ఆరంభం నుండి అంతం వరకు ఒక్కో మెట్టు మీద ఒకడు ఉంటాడు. యేసు రక్తం ఏం చేయి, మారు మనసు పొందమని చెబితే వాడు అంటాడు నమ్మకం ఉంటే చాలండి. మారు మనసు అంత అక్కర్లా, నమ్మితే చాలు అంటాడు. సరే, మారు మనసు మెట్టు మీదకి వచ్చిన పట్టుకొని బాప్తీసం అంటే మునిగిపోక్కర్లేదండి, మనసులో ఉంటే అదే 10,000 అంటాడు వాడు. సరే, బాప్తీసం పొందినోడి దగ్గరకు వస్తే ఇప్పుడు పరిశుద్ధాత్మను కనిపెట్టి పొందేసి అంత అక్కర్లేదు, బాప్తీసం పొందితే చాలు పరలోకం వెళ్తాం అంటాడు. మరి పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న కృపావరలు అంటే అంత అక్కర్లా, టూ మచ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటాడు. ఈ మెట్టు మీదకి వచ్చినోడేమో వేరుబాటు జీవితం అంటే అంట. మరి లోకంలో ఎడగుదరుద్దండి, 10 మందితో కలవకుండా మాట్లాడకుండా వేరుబాటు జీవితం ఎడగుదరుద్దే. ప్రతి మెట్టు దగ్గర అంత అక్కర్లా, ఈ మాత్రం చాలు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. ఇప్పుడు మనం బాగుపడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆయన వదిలేయాలి. ఇప్పుడు ఎలుకో త్రోవ పక్కన అడుక్కున్నాడు, కూర్చున్నాడు. దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని మరొకటి వాడ పల్లెటూరు వేధవ, ఏమిటో అరుపులు, డీసెంట్గా ఉండాలి, పెద్ద మనుషులు కూటం ఇది, షాడా అన్నాడు. నిజమే కదా అని చెప్పి నోరు మూసి కూర్చుంటే ఆడు సూప్ వస్తుందా? మనల్ని నోరు ముప్పై విషయాలు కుప్పలు తెప్పలు చస్తారు. ఆడెవుడు అసలు ఆడు మనల్ని కన్నోడా, పెంచినోడా, ఆడెవుడాడు? ఆడెవుడాడు? ఆడి మాట్లాడి నిన్ను నాశనం అయిపోవటం ఎందుకు? మనం ఎరా ప్రార్థన మానేసేవంటున్నారు, కోపడుతున్నారా? ఊరుకోమన్నారు. ఆ ఊరుకోబెట్టేవాడు ఎవడు? నిన్ను కాపాడేవాడు కాదురా. ఈడంట మరింత కేకలేసాడంట. ఎవరో గుడ్డోడు, సూప్ అంటే లేదు కానీ నోరికి ఏమైంది, నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నాడు వాడు. స్తోత్రం చెప్పరే. వాడు మరి బిగ్గరగా కేకలు వేస్తే నాకు ఇష్టమైన పదాలు బైబిల్లో అవి ఏంటి తెలిసిన? యేసు నిలిచి వాడిని పిలిచి, 3 అక్షరాలే, ఎంత ముచ్చటగా ఉన్నాయండి, ప్రాణం తృప్తి అయిపోద్ది. సార్ ఎప్పుడు దాకా చెయ్యాలి సార్ ప్రార్థన? ఆయన నిలిచి నిన్ను పిలిచేదాకా. ఏం పని ఉందో నీకు? కూర్చొని అయ్యా బాబు చిల్లరనే బదులు ఏసయ్యా కరుణించను పదమేగా మారింది, బతికే మారిపోద్దురా నాయన. ఆన్లైన్లో అడుక్కునే బదులు ఏమండి పెదనాన్నలు, మేనమామలు, అన్నయ్యలు, చుట్టాలు ఏమండి ఇన్ని సావులు తెచ్చే బదులు అందరికీ నమస్కారం పెట్టి అందరినీ గౌరవించి ఏడ్చేది ఏదో ఏసే కాలం పడి ఏడితే బతికెట్ట మారిపోద్దురా నీకు అర్థం ఒక పూసుకుంటున్నావు తప్ప. ఎవడు బతుకుని ఎవడు పక్కన పెట్టి నిన్ను మోసేస్తాడు రా అమాయకుడా. ఎవడు తిప్పలు అడుకున్నాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి.
బాధ్యతలకు మించిన భోగాలు భాగ్యాలు ఉన్నా నీకు దోచిపెట్టేసేంత ప్రేమ భూమి దేవుడికి ఉండదు. నేను ఏదో వింతైన మాటలు చెప్పినట్టు చూస్తారా ముఖమేక? నిజాలు కదేంటి? నీకెంతమంది దోచిపెట్టేశారు, నువ్వెవరికి పెట్టేశావు? ఇవన్నీ మామూలే. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆస్తి ఎవరినోడి దగ్గరికేమో 100 సార్లు తిరుగుతావు, పట్టిన అన్నం పెట్టినోడి దగ్గరికేమో టెలిగ్రామ్ ఇచ్చేసాలు ఇచ్చినాక SMS పెడితే పరిగెత్తిపోతావు. దినమెల్ల చేతులు జాపిన యేసుప్రభు దగ్గరికేమో రావు. మళ్ళీ ఏదైనా జరగకుండా ఘోరం చచ్చిపోతే అయ్యి బాబో దేవుడు కూడా మాకు అన్యాయం చేశాడు. అసలు నువ్వు న్యాయంగా ఎప్పుడు బతికావు కనుక అన్యాయం గురించి మాట్లాడుతున్నావు. ఈ మాట కాస్త కఠినంగా ఉన్న మీరు అంగీకరించాలి. రూపాంతరము పొందాలి అనే ఒక శిఖరాయమైనటువంటి ఒక గురి కలిగిన భక్తి నువ్వు చేస్తే మొదట ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీలే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు, లౌకిక విధానాలు, లోకపు ఆత్మ ఇవేవి మన దగ్గర పనిచేయడానికి వీలు. పరలోక పౌరసత్వము కలిగిన దేవుని ప్రజలముగా, పరలోకమునకు ప్రయాణం చేస్తున్న యాత్రికులముగా, నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు అనే సత్యమెరిగినటువంటి వైరాగ్యపు ఉపేక్ష కలిగిన భక్తులముగా, ఈ లోకములో దేవుని బిడ్డలారా పరదేశులమును యాత్రికులమని సత్యమెరిగిన వారై మరి శ్రేష్టమైన దేశమును దేవుడు అనుగ్రహించబోతున్నాడని సత్యాన్ని గమనించి అన్నింటినీ అందరినీ దాటుకుంటూ గమ్యము చేరడానికి ప్రయాణం చేస్తూ పోవాలి. సాధారణ మనుషులకు మించిన భక్తి చేయడం. నన్ను ఒక చదువుకున్న కుర్రోడు మొన్న అటకాయించి అన్నాడు, అడోయ్ మీరు చెబుతున్న భక్తి కాస్త టూ మచ్గా ఉంది, అంత అక్కర్లేదు, జనాలను ఇబ్బంది పెట్టబోక అన్నాడు. అసలు నేను ఇబ్బంది పెడతావేంటి? నేనేవుడిని ఇబ్బంది పెట్టా? అసలు సాక్ష్యం గట్టిగా చెప్పండి, అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను చెప్పకుండా ఊరుకున్నానని అన్నాడు. ఒక మాట పట్టుకోండి బిడ్డలారా, ఆడు నా మీద చేసి ఎలిగేషన్ ఏంటంటే నువ్వు టూ మచ్గా చేయమని చెప్తున్నావు భక్తి అంటాడు. ఓ ఐఎమ్ సారీ అండి, నేను అట్లా చెప్పలేదని అనలేదు, నువ్వు చెప్పింది నిజమే, కాకపోతే అలాగే ఉంది బైబిల్ అని చెప్పాను. మీకు పైపైన చెప్తాను, టూ మచ్గా చెప్పనులే. ఆ పైపైన ఏంటంటే దేవుడు అబ్రహామును తన కుమారుని బలిమ్మన్నాడు, అది టూ మచ్చా పైపైన? మరి ఆ సైలెన్సే చిరాకు వచ్చేది నాకు. అది కన్న తండ్రి కడుపును పెట్టిన కొడుకును బలిపీట మీద పెట్టి కత్తి పైకి ఎత్తి ముక్కలు నరికేమంటావా? టూ మచ్ కాదా? సరే, దానికన్నా ముందు నువ్వు లేచి స్వజనమును విడిచి నేను చూపించే దేశానికి మొత్తం అంత తెలిసిన వాళ్ళని వదిలేయాలా, చేసే పని వదిలేయాలా, ఎక్కడికి వెళ్ళాలో చెప్పవు, అది టూ మచ్ కాదా? పోని లోతుగాడి దగ్గరికి వెళ్దాం, కట్టుకున్న భార్య చచ్చిపోయింది, కడసారి చూపు చూడాలా వద్దా? చూస్తే ఏమవుతాడు? ఈడిపోతాడు. ప్రయాణం కొట్టుకులాడుతున్నా ముందుకెళ్ళాలి, వెనక్కి చూడకూడదు. వెనక్కి వెళ్ళటం కాదు, చూడకూడదు. ఆమె మట్టికి వెనక్కి వెళ్ళి చచ్చిపోయింది, ఆ చూసే కాదు చచ్చిపోయింది. కట్టుకున్న భార్య ఆయక లేదు రాదు అని తెలిస్తే కడసారి చూపు చూడటానికి ఎవడు పనం కొట్టుకులాడదా? పోతనే ఉండాలంటే ముందుకి. ఏది టూ మచ్ కదా? నాకు 2-3 చెప్పు బైబిల్లో. సంఖ్యాకాలంలో ఉంటాడు. ఇశ్రాయిల్లో పురుషుడు కానీ స్త్రీ కానీ మనుషులు చేయి అపరాధములలో ఏమైనా చేసి, మరి ఇశ్రాయిల్లో పురుషులు స్త్రీలు మనుషులు కాదా? వాళ్ళు మనుషులే అంట, కానీ మనుషులు చేసే అపరాధం ఏం చేయకూడదంట. మరి వాళ్ళు ఎట్ట బతకాలా? మీరు మనుషులే, కానీ మనుషులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించకుండా దేవుని పోలి నడుచుకోవటానికి అభ్యాసం చేయాలంట. ఎన్ని బైబిల్లో టూ మచ్కి లేవా? జీవించువాడిక మొదటి తమ కొరకు కాడక తమ కొరకు
మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరిగే జీవించాలంటే అసలు ఎవడు నీకోసం నువ్వు బతకూడదంటే టూ మచ్ కాదా? ప్రతి దినములు సిలువెత్తుకుని నడవమంటే అసలు ఏది కాదురా టూ మచ్. ఉప్పులాగా కరిగిపోవాలి, కొవ్వొత్తులాగా కాలిపోవాలి కాదా టూ మచ్? మైలు దూరం అంటే 2-3 వెళ్ళమంటే టూ మచ్ కాదా? అంగిలాగైతే పై వస్త్రం ఇచ్చేయమంటే టూ మచ్ కాదా? నువ్వు ఏం చెప్తావు పై పైన ఒకటి చెప్పు నాకు బైబిల్లో. బైబిల్లో ఈ లోకమును వదిలి దేహమును వదిలి మహిమలో ప్రవేశించే శిఖరాయమైన భక్తి చెయ్యాలంటే ఇదే పద్ధతి అని ఉంది. ఆడతా పాడతా ఒక కన్ను దేవుడి మీద వేసి ఒక చెవి వాక్యానికి ఇచ్చేసి నవ్వుతా తుల్లుతా మహిమలోకి వెళ్ళిపోయి అంత పిచ్చి పిచ్చిగా ఎటకారంగా ఉండదు. భక్తి చేయవు, ప్రార్థన చేయవు, బైబిల్ చదవు, ఏమీ చేసుకోకుండా పరలోకము నా దేశలు నీకే ఇస్తారు. బూతులు మానలేదు, సినిమాలు మానలేదు, తిండిపోతాను తగ్గించుకోలేదు, పడుకుంటే తెల్లగడ్డ ప్రార్థన సోయలేదు, నిద్ర మొహం వేసుకొని 7 దాకా దొరుకుతావు. ఇల్లు ఎగిసిపోయి ఏమంటాడు? పరలోకము నాదే. ఇంత నిద్రమోహముడికి పరలోకం. చర్చిలోనే ఆఖరికి వచ్చి దొరుకుద్ది ఇడికి, పరలోకం ఏడ దొరుకుద్ది నా డౌటు. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయెను, అదిగో పెండ్లి కుమారుడు వచ్చేననుచు. పట్టపగల ఇడికి సోయి ఉండదుగా, ఇడు ఎక్కడ లెక్కుతాడు ఈడు అని. నువ్వు ఎంత పని అని చెప్పు, కానీ పడుకున్నాక లేపకంటాడు ఒకడు. 10 మంది పడి ఒక్కడే చేస్తాడు. పడుకున్నాడా యోనా టు ది పవర్ ఆఫ్ యోనా. ఈడికి మించిన వాళ్ళు లేడు భూమి మీద. ఆ సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టడం ఇట్లాంటి మరు మనసు లేకు కొంతమందికి. నేను మొదటే చెప్పా, సొంతంగా తెలవకపోతే చెప్పినప్పుడే వినాలి. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మనం ఈ లోక మర్యాదను మాట్లాడాలి. మనం ఈ లోక మర్యాదను అస్సలు కుదరదు మనకది. మనకి దైవిక మర్యాదలు కొన్నున్నాయి, ఆత్మీయ పద్ధతులు కొన్నున్నాయి. లౌకిక మర్యాదలు పాటించవలసిన భక్తి కాదు మంది. మన మర్యాద ఏంటో రోమాపత్రిక 13:13లో చెప్పాడు. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలన్నాడు. అంటే చీకటి బతుకులు లేకపోతే, చీకటి వ్యవహారం లేకపోతే, చీకటి లైఫ్ స్టైల్ లేకపోతే, చీకటి సంబంధాలు లేకపోతే, చీకటిలో ఉన్న నిద్రాణ స్థితి లేకపోతే, అమర్యాద బట్టలు లేకపోతే, మెలకువగలిగిన స్థితి ఉంటే, సరైన వస్త్రధారణ ఉంటే, సమాజమునకు మర్యాదగా పలకరించగలిగిన స్థితి నీకుంటే, ఎవరినైనా ఎదుర్కొనుటకు తగిన పద్ధతి నీకుంటే అది మర్యాద. రాత్రులు ధరించిన వస్త్రాలతో పగలంతా రోడ్ల మీద తిరిగే ఒక దౌర్భాగ్యం ఈ మధ్య తగలబడింది. కల్చర్ నాశనంగా. ఆడి ఇంటికాడ ఏం వేసుకోవాలి, రోడ్ల మీద వేసుకోవాలి తెలుస్తున్నది. ఒకటికి ఎలాగొచ్చేస్తున్నారు రోడ్ల మీద పడి. ఎంతమంది కానీ చదువుతూ చెప్తాం మనం. ఎయిర్పోర్ట్లో ఒకటి కట్ బనీని వేసుకొని వచ్చేసాడు, షార్ట్ వేసుకొని. అది కనీసం చేతులు బనీని కూడా కాదు. దానికి జవాబు ఏంటి? నా ఇష్టం. దానికి మళ్ళీ సపోర్టు చట్టం. లాయర్ గారు ఎక్కడ అడగడానికి ఎవరికి హక్కులేదు, ఆడి ఇష్టం. ఆడిని కానీ నువ్వు కోప్పడితే, ఆడిగాని వచ్చి ఆయన శరణం చూస్తే ఆయన తప్పకుండా పక్కన వాదించే అవకాశం ఉంటుంది. యెఫన్యా శాస్త్రిని హక్కులకు భంగం కలిగించాడు అని మొరపెట్టుకున్నాడు అనుకో, నీ పక్షంగా న్యాయం జరిగిన నేను వాదిస్తానరా, నీకేం పర్లేదు. అట్టుంది సార్ లోకం. మాట్లాడతగలేదు. చూస్తే తప్పు, నవ్వితే తప్పు, కోపడితే తప్పు, అడిగితే తప్పు. నేను అందుకే 2 సంవత్సరాల క్రితం కవిత రాశా. తప్పును తప్పు అంటే తప్పు, ఒప్పును ఒప్పన్నా తప్పు, తప్పు నువ్వు ఒప్పనకపోతే ఇంకో తప్పు, అసలు మాట్లాడితే తప్పు, మాట్లాడకపోయినా తప్పు, ఏం చేసినా తప్పు, అసలు బతకడమే తప్పులా ఉందని ఏంది నీ కర్మని రాశా.
అట్లేదా భూమి మీద జీవితం? రాత్రులు ఉన్నట్టుగా ఉండొచ్చునా? మనం ఆదుమరిచి నిద్రపోవచ్చునా? మన వస్త్రధారణ అమర్యాదగా ఉండవచ్చునా? పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రూపాంతరము పొందగోరుచున్న వారులారా, మొదట మనం ఏం మానేయాలి? చెప్పాలి గట్టిగా. ఏమండి, మొన్న ఒక గ్రామానికి వెళితే కొత్తగా ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కొందరు అడిగారు, అయ్యా మరి పెళ్లికి బంధుమిత్రులందరినీ పిలవచ్చా? అయ్యి పిలవచ్చు ఏంటంటే, పిలవాలి కదండి. అదేమిటండి, ప్రభువులోకి వస్తే ప్రపంచాన్ని అసలు మాట్లాడుద్దని చెప్పాడా ఏంటి? తప్పండి ఇది. ప్రపంచాన్ని పోలి నడుచుకోవద్దు అన్నాడు, అంతే. చక్కగా అందరితో ప్రేమతో సమాధానం కొట్టమని చెప్పాడు. అందరినీ పిలవమన్నాను. అంటే చిన్న ప్రాబ్లం ఉందన్నాడు. అదేం ప్రాబ్లం రా బాబు, అందరినీ పిలవమంటే ప్రాబ్లం ఏంటని అడిగా. అప్పుడు చెప్పాడు, పెద్దలకి కొంత మర్యాద చేయాల్సి వస్తుంది అన్నాడు. ఏందా మర్యాద అంటే, వాళ్ళకి మద్యపానము సమర్పించాలట. అది పెళ్ళిళ్ళలో, పల్లెటూరులోనో మరి పట్టణాలు ఏం దరిద్రం తెలియదు కానీ రూల్ అంట. అట్లేం లేదు, భోజనానికి పిలవండి అంటే రారన్నట. ముందు పూటాలను పిలవాలి, వాళ్ళకి మద్యపానం సప్లై చేయాలి. అప్పుడు తెగదాగి దేవునికి స్తోత్రం, రేపొద్దున పెళ్లికి గ్రిల్ చికెన్ ఇస్తాడంటాడు. అదేంటంటే మర్యాద సార్, అది మా పెద్దల మర్యాద చేయాలా? నేను అట్టయితే అది చాలా అమర్యాద నాన్న, వద్దు చేయొద్దని చెప్పాను. అట్టయితే వాళ్ళు రారు అన్నాడు. నువ్వు రావాలని కోరుకొని వెళ్ళి ఆహ్వాన పత్రిక అందజేయి. వస్తే వాళ్ళ మర్యాద, రాకపోతే దేవునికి స్తోత్రం. అంతేగాని పాపిష్టి పనులు ఏం చేయబాకని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు భూమి మీదే మద్యపానం లేకుండా పోవాలని మనం ఎడుతుంటే నువ్వు ఏకేసి పోసేది ఏందిరా సైతానిక బేట? మారు మనసు పొందో, లోక మర్యాదను అనుసరించొద్దు. చెప్పుకుంటే సిగ్గుచేటు, మరి తప్పదకి చెప్పుకోవాలి కదండి. మా సంఘంలో ఒక బిడ్డలో నామకార్థ సంఘంలో సంబంధం కుదుర్చుకున్నారు. మరి నువ్వేం చేస్తావు అని అడుగుతారేమో. నేను సంబంధాలు చూడను, ఎవరికి ఎప్పుడు ఎక్కడ చూడను. వాళ్ళు చూసుకుంటే చేస్తామే, నేను అందులో దొరబడినా. మరి ఈ ఉపదేశాలు విని వాళ్ళు కుదురుగా ఏడవాలి కదా. ఉద్యోగం కలిసిందనో, కులం కలిసిందనో, ఏం కలిసిందనో ఒకటి సెట్ చేసుకొచ్చారు. సరే ప్రధానం చేయడానికి వెళ్దామన్నారు. సరే పద వెళ్ళాం. మా సంఘంలో ఆడబిడ్డ, ఇంకో నామకార్థ సంఘం అడు. తీరా వెళితే వాళ్ళందరూ తాడు బొంగరాలు వేసుకుని వచ్చారు. మొత్తానికి ప్రదానం చేశారు, బాగానే మాట్లాడాం. అయిపోయిన తర్వాత ఇక భోజనాలు పెట్టండి తినిపోతారని నేను అన్నా. అట్ట కాదండి, పెద్దల మర్యాదలు కొనుని అన్నాడు. సంఘ పెద్ద గారు, కుల పెద్ద కాదు, దేవుని సంఘ పెద్ద. ఏందిరా అంటే తమలపోకలంట, ఒక్క అంట, 5 జాకెట్ కొట్లు అంట. జాకెట్ కొట్లు నీకెందుకురా అని అడిగాను. పట్టుకెళ్ళి ఇస్తామండి మా ఇంటికాడ, రూల్ అది. నాకు అసలు ఆశ్చర్యం వేసింది. నువ్వేం సంఘ పెద్దరా? నువ్వు జీవం గల దేవుని సంఘ పెద్దవా, లేకపోతే కుల సంఘ పెద్దవా? ఇలాంటివన్నీ పోవాలా. లోక మర్యాదలు మనం అందులోనే ఉన్నంతకాలం మనం రూపాంతరం పొందే అవకాశం. నువ్వు ప్రతి వారం చర్చకొచ్చేసి విపరీతంగా ఊగిపోయి 1000 రూపాయల కాడ 10,000 వేసేసి ఎంత కాల్ చేసినా నువ్వు రావు. కంప్లీట్గా లోకలే బ్యాచ్, అక్కడ దాకా రాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఆమేనండి. ఒకవేళ బంధుమిత్రుల వల్ల కానీ, స్నేహితుల వలన కానీ, ఇంకెవరి వలన కానీ కాస్త ఒత్తిడి నీకున్నా సరే, నీవే వారి మీద ఒత్తిడి పెంచి తప్పని అటు చేయకూడదండి. బతిమలు ఆడుకొని ప్రేమతోనే చెప్పి, సాత్వికంతో జవాబు చెప్పి అందులోంచి బయటకు వచ్చేయమని ప్రభు పేరట మనం చేస్తాం. హల్లెలూయా. అసలు చెప్తే వింటలేదండి. అప్పుడు ఒక మంత్రం ఉంది, దాని పేరు మౌనం. అడిగినా చెప్పకో, తిట్టినా పలకో, మౌనంగా ఉంటమే. ఆమేన్. దానికి మించిన వైద్యం ఇక భూమి మీద లేదు. నువ్వు చెప్పినా వింటలేదు, నువ్వు బతివేళ్ళను ఒప్పుకుంటలేదు, అప్పుడు ఏం చేయాలి మరి? అంతే. తిట్టని, అరవని, చెప్పించని, ఎన్ని శాపాలు పెట్టినా నీకు ఒక్కటి కూడా తగలదు. ఇది 100కి 1000 శాతం గ్యారెంటీ.
నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తావు, ఎట్ట బొత్తు చూస్తావు, నాశనం అయిపోతావు, దుమ్మెత్తిపోసిన ఏమవదు నీకు. ఎందుకంటే నువ్వు యేసు రక్తం కింద ఉన్నావు కదా. మరణకరమైనది ఏమి త్రాగినా నీకే హాని చేయదంటే ఆడంటే ఏం చేస్తారు అసలు? ఈ విషయం మీద విశ్వాసులకు ధైర్యంగా నేను ఒక మాట చెప్పాను. ఒక ఆయన చేతబడి చేసి చంపేస్తానని అన్నాడు. నేను అన్నాను, తల వెంట్రుకు దొరికిన, కర్చీఫ్ దొరికిన, చిన్న గుడ్డముకు దొరికిన దాన్ని ఆధారంగా చేస్తారట కదా. నేను సూట్ కేసు నిండా బట్టలు తెచ్చుకున్నా, ఒక 3 జతలు ఎత్తా, ట్రై చేయి. ఇంత గుడ్డ మొక్క దొరికితే చాలు చేసేస్తాను అంటావు కదా, 3 జతలు ఎత్తాను చేయరా. ఆ ఆఫర్ ఇప్పటికే ఉంది ఎవరికైనా కావాలంటే. మరణకరమైంది త్రాగేస్తే కూడా, కడుపులోకి వెళ్ళిపోతే కూడా నీకు కీడు కడగకుండా కాపాడుతున్నాను యేసుప్రభు అన్నాడు. ఆడెవడో తవ్వి పాతి పెడతానంట, వీడికి వేనం పోతుందంట. ఆడక్కడ మేకు కొట్టాడంట, బొమ్మకి చేయి తిరిగిపోతుందంట. ఊరుకుంట్రా. ఇవన్నీ నిజమే గనక అయితే, ఖచ్చితంగా జరిగి సచ్చాయి అయితే గనక, ఏమండి పగలు ప్రతీకారాలు రాజకీయ కక్షలు కలిగిన వాళ్ళు బోల్డ్ మంది భూమి మీద, ఈ పార్టీ కూడా చచ్చిపోవాలని కోరుకుని వీడు కూర్చొని ఎక్కడో ఓ బొమ్మ కూర్చుకుని మేకు కొట్టేస్తే పార్టీ వాళ్ళు అందరూ చచ్చిపోతారు కదా. తెంగరమాల ఒక మాటలో పని మళ్ళీ పనులని. ఈ లోక మర్యాదన ఆమేన్. ఒకటో మెట్టు ఎక్కేదానికి సిద్ధంగా ఉన్నారా అన్న? లోకల్గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నీకేం తెలియదు అన్నా, నీ ఇష్టం. మరి నువ్వు లోక మర్యాదలు దాటి బయటకు వస్తేనే నెక్స్ట్ లెవెల్ నీకు ఉంది. హల్లెలూయా. ఆల్ రైట్. రెండవది ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం ఏదో నువ్వు తెలుసుకునే ప్రయత్నం మీద ఉండాలంట. హల్లెలూయా. పైన కనబడుతున్న దేవుని చిత్తమును చేయుటకే అల్లాడిపోతున్నావు కదా. ఉత్తమమును సంపూర్ణము అనుకూలమైన దేవుని చిత్తమును ఎరుగునంతగాను వాక్యాన్ని పరిశీలన చేసావా? దేవుని స్వరం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసావా? ఉపవాసములో దేవుని చిత్తమునికి అప్పగించుకున్నావా? నువ్వు ఉపవాస ప్రార్థనలో ఏం చేసావు అడిగితే ఒక 40 పాయింట్లతో లిస్టు చూపించాడు నాకు. అందులో 20కి పైగా ఆడి వ్యక్తిగత కోరికలు, ఆశలే ఉన్నాయి. ఏమండి, ఖచ్చితంగా అతి సమీప దినాల్లో బెంజ్ కారు నడపాలని ఒకటి. 40లో 20 ఎట్లాంటివి ఉన్నాయి. నేను అన్నాను, ఒరే పాపిష్టి మానవా, ఉపవాసంలో కూడా ఉపేక్ష లేకపోతే నువ్వు ఏడ్రా బాగుపడేది అని అడిగి. ఉపేక్ష అంటే ఏంటండి? వద్దనుకోవడం. అపేక్ష అంటే కావాలనుకోవడం. ఎవడైనా నన్ను వెంబడింపకూడితే తన్ను తాను ఉపేక్షించుకుని, అంటే వద్దనుకుంటేనే, నాకు సంబంధించింది ఏది నాకు వద్దు అనుకుంటేనే రారణ వెనకాల, లేకపోతే వద్దన్నాడు ఆయన. అంత కమ్మగా చెప్పాక వచ్చి ఉపవాసాలు చేసి అంత భక్తికి ఎదిగి, అది కూడా 40 రోజులు ఉపవాసం చేసి అడిగే మొత్తం రీడెంట్ టైలర్ సూట్లు ఉంటున్నా కావాలి ప్రభా, బెంజ్ కార్ కావాలి తండ్రి, డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి నాయన, 40లో 20 ఉన్నాయి వీడి దగ్గర. నేనేమన్నాను, అసలు నీకు ఉపేక్ష లేదు, ఉపవాసం వెళ్ళరా. నువ్వు నోరు కట్టుకుంటే అన్నం మానేస్తే పరలోకానికి పండగ. మళ్ళీ దీని కడుపు మాడిందని ఎవడు సంతోషపడతారు అక్కడ? ఈ పనికి మళ్ళీ పని. తిండి ఎక్కువయ్యి మత్తు కలుగుతుంది కాబట్టి తగ్గించావు. తిండికి కేటాయించే సమయం కూడా ప్రార్థనలో గడపాలనుకున్నావు, అందుకే ఆపాము. శరీరం యొక్క ఆధిపత్యం తగ్గాలనుకున్నాం, అందుకే ఆపాము. తింటే శరీరం బలపడితే మార్చి మోకాలు ఎత్తే ఆత్మ బలపడుతుందని పక్కన పెట్టాము. అత్యదెప్ప మనం తినపోతే పరలోకానికి మన పండగ. ఆహా, భూమి మీద మానవుడు ఒకడు అన్నము మానను, మాకు సంతోషము కలుగుతున్నది అని దోతలు ఏమన్నా అన్నము మానేరల్లేలు అని పాడతారా? నీ ఆశలు కోరికలు ఇవన్నీ తగ్గటమే కదా కాన్సెప్టు. అసలు పాయింటే అది కదా. మనం ఆశలే మూట కట్టుకొని ప్రార్థన చేసేది కూడా ఆశతోనే. సందా ఎందుకు ఇచ్చేవారండి? 100 ఎత్తి దేవుడు 1000 ఇస్తాడంట కదండి. అది ఈతాకిచ్చి తాటాకి లాగెత్తాకే. ప్రార్థన చేస్తే ఆశే, పాట పాడితే ఆశే, పరిచయం చేస్తే ఆశే, ఓ ముద్ద అన్నం పెడితే ఆశే, సందా ఇస్తే ఆశే. నీ బతికే ఆశలు ఊసులు. అసలు ప్రపంచానికి దరిద్రం వచ్చిందల్లా ఆశ వల్లే కదా. ఆడెవడో ఉన్నాడుగా, ఎవరు
కుర్చీ ఆశించినోడు బొత్తిగా పరిచయం లేనట్టుగా ఫీలింగ్ ఇస్తారు ఎందుకు అని తెలదేంటి? ఆడికి ఇచ్చిన దాంతో తృప్తిగా నోరు మూసుకొచ్చుంటే గొడవ ఉందా? ఇన్ని వ్యవహారములు చక్కబెట్టుచున్న మాకు కుర్చీ లేకపోటియా, మాకు ఇది అవమానముగా ఉన్నది, మేమును ఆ కుర్చీ కలిగిన సంతోషించదము. తప్పు నాన్నమ్మ, చిన్ని కాదు బుజ్జి కాదు అనలా, ఒక్క టన్ను దంతో వచ్చి పడ్డాడని పాతాము. అది ఇంకా ఎవరికి షేర్ చేసుకోలేదాడు, వాట్సాప్లో ఆడి దగ్గరే ఉంది. ఈరోజు తనేసాడని యేసు ప్రభు. మంచి వాళ్ళందరూ ఏదో అనండి హల్లెలూయా. అసలు ఈ ప్రపంచానికి అష్టదరిద్రాలు పంచమహాపాతకాలు అన్నీ ఎట్టొచ్చినాయండి? ఆశ. అంతేనా కాదా? ఆ బాబు ఆశపట్టమేనా? ఆ తర్వాత ఏమా ఆశపట్టమేనా? ఏమా పరిచయం లేనట్టుగా ఫీలింగ్ ఇవ్వకండి. ఏయమ్మండి అమ్మమ్మ. మరి ఈ బాబు ఏం చేశాడు? ఓ మై స్వీట్ హార్ట్, ఐ కెనాట్ సే నో టు యూ, ఇఫ్ యూ డై ఐ విల్ ఆల్సో డై అని ఇద్దరు తినేసి రోడ్డు ఎక్కేశారు. భార్యాభర్తల్ని దేవుడు కలిపింది ఎందుకంటే ఎవరైనా భక్తిహీనంగా ప్రవర్తిస్తే మనం సరిచేసి తప్పమంట చేయకూడదని భర్తగా పలికిన పడితే భార్య, భార్య బలపడితే భర్త చెప్పమని, ఇద్దరు కలిసి పొలవమని గంపరపాలు తినేసి రోడ్డు ఎక్కేమని కాదు. ఇది భూమి మీద ఇంకే వాక్యం కూడా నచ్చదు, ఏకీపించిన వాక్యం కూడా నచ్చుద్ది. అననీయ సభ్యులను ఏమన్నారు పేతురు గారు? దేవుని పరిశుద్ధాత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? నీ ఏకీభించడం మండిపోయిన ఆత్మను శోధించడాక మీరు ఏకీభించేది ప్రార్థన చేస్తాక కాదా, భక్తి చేస్తాక కాదా, ఉపవాసం ఉంటాక కాదా, పరిశుద్ధత కాదా, సమర్పణ కోసం కాదా, సువార్త కొరకు కాదా, మందిరం కోసం కాదా, సేవ కోసం కాదా? మీరు ఏకీభించాల్సింది దేవుని ఆత్మను శోధించడానికి. అసలు బుద్ధి పని చేస్తుందా? ప్రార్థనకి ఏకీపించవా? ఆ గోడు కూడా నేడుతుండి మంచంలో పడుకొని టీవీ చూస్తాడు ఈడు. ఇంటిల్లాదులో ఉపవాసం నీడు మాత్రం బిర్యానీ తెచ్చుకుని నేస్తాడు ఈడు. నువ్వు ఏకీపించేసేది ఏడరా అసలు? ₹1 దగ్గరకు వచ్చే మాత్రం నీ మాట ఇప్పండి కాదన్నాను. అలాగే ఎందుకు ఈయన డబ్బులు చర్చలు వేసేయాలనిపించలేదు నాకు. కరెక్ట్, చిటికట్టు. హల్లెలూయా. ఎంత ఏకీపించేస్తారో అలుమగలు అన్యోన్యం. మరి అంతపాటి ప్రార్థన చేసుకున్నప్పుడు ఉండాలిగా, మందిరికి వెళ్ళేటప్పుడు ఉండాలిగా. నువ్వు దింపేసి వెళ్ళిపోతావేంట్రా గుడికాడ? ఏకీపించవా? నీ ఉద్యోగం కోసం ఆమె ఉపవాసం ఉండాలా? ఆమె గోడు కూడా పెడుతుంటే నువ్వు పక్కన కూర్చొని బిర్యానీ తినేస్తుంటావు. ఇప్పుడు కనీసం దానియేలులాగా శాఖాధాన్యాలను తిని సావచ్చుగా. ఆ పూటకే కడుపు మార్చుకున్న పెళ్ళి ఎడుతుంటావు పక్కన. ఉపవాస ప్రార్థన మనస్ఫూర్తిగా చేయనివ్వకుండా నువ్వు పక్కన బిర్యానీ పెట్టేవ్వకోవటం. దేవుని చిత్తం అనండి. శ్రద్ధగా ఈ మాటలు ఆలోచించేయండి మీరు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పైన కొన్ని మాటలు చెప్పాలంటే మొదట చెప్పాల్సింది 1 దశలోనికీ 4:3-7 ప్రకారం మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. 1 దశలోనికీ 5:19 ప్రకారం మీరు అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే. 16వ వచనం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక శ్రద్ధగా ఈ మాటలు వినండి. మన పట్ల ప్రధానమైన ప్రగాఢమైన దేవుని చిత్తం పరిశుద్ధతే. మరి దేవుని చిత్తమును సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఏంటి? పరిశుద్ధతను ఎట్లా పొందుకోవాలి, పరిశుద్ధతను ఎట్లా కాపాడుకోవాలి, పరిశుద్ధతను ఎట్లా సంపూర్తి చేసుకోవాలి. నీ మైండ్ ఎప్పుడు దాని మీద పనిచేయాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు దృష్టి పెట్టమని కదా వాక్యం చెప్తుంది. మాట్లాడరా ఇప్పుడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నా మాటలు మీరు ఆలకిస్తున్నారా? సంపూర్ణమయ్యున్న ఉత్తమమయ్యున్న దేవుని చిత్తము మీద మనసు పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పట్ల దేవుని చిత్తం ఏంటండి? ఏమండి, మన పట్ల దేవుని చిత్తం ఏమిటి? పరిశుద్ధులు అవటమే, ప్రతి విషయంలో దేవుని స్తుతించే వరకు ఉండటమే.
ఏమండి, యోగ్య ప్రవర్తనతో మూర్ఖులైన మనుషుల నోర్లు ముయ్యటమే దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, శ్రద్ధగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. మనము పరిశుద్ధుల మొగుటయే దేవుని చిత్తము, పరిశుద్ధతను కాపాడుకోవటమే దేవుని చిత్తము, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటమే దేవుని చిత్తము, పరిశుద్ధులతో సహవాసం చేయటమే దేవుని చిత్తము. కాదంటారా మీరు? చెప్పండి. మాట్లాడతలేదు. కాదా? మరి మీ మౌనం పాడుగాని చెప్పునానా? అవునా కాదా? కాబట్టి ఇప్పుడు 4 మాటలు మళ్ళీ చెప్పండి. 1, పరిశుద్ధపరచబడటమే దేవుని, పరిశుద్ధతను కాపాడుకోవటమే, ఎలాగో ఎరిగి ఉండడమే, పరిశుద్ధతను సంపూర్తి చేయడమే, పరిశుద్ధులతో సహవాసం చేయడమే. ఈ 4 విషయాలు నేను దేవుని చిత్తము చెయ్యాలి అనే మనస్సు కలిగి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధపరచబడుట అనే దాని మీద నేను దృష్టి పెట్టాలి. పరిశుద్ధపరచబడుట అనే దాంట్లో 2 విభాగాలు ఉంటాయి. 1, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు నిర్గమ 31:13లో. యెహోషువ 3:5లో మిమ్మును మీరే పరిశుద్ధపరచుకోండి అన్నాడు. అంటే పరిశుద్ధత కొరకు దేవుని వైపు నుండి ఆయన చేయాల్సింది ఉన్నది, మన వైపు నుండి మనం చేసుకోవాల్సింది కూడా. చాలామంది ఏదో దేవుడి బాధ్యత అన్నట్టుగా ప్రభా పరిశుద్ధపరచు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా అని చెప్పేసి వీడు ఎప్పుడు మామూలుగా ఆమె అని చెప్పేసి మళ్ళీ టీవీ చూస్తాడు. వీడు అందులో ఏమైనా తేడా పాడగా కనపడింది అనుకో, ఏమైనా నలికడేది అనుకో, తప్పుకుని ఛానల్ మార్చేసి ఏందిరా వార్తలు చూస్తున్నాడు అన్న. వార్తలో ఈ రిమోట్ సౌకర్యం కలిగింది చెడిపోతాక. నువ్వు బలహీనలు అయితే, పెద్ద మనిషి అయితే 10 సార్లు లేచి వెళ్ళి మార్చుకుని ఓపిక లేకపోతే కూలబడ్డ పెద్ద మనిషి అయితే ఇంట్లో కూర్చొని సర్లే ఈ వాక్యం అయిపోతే ఇంకో వాక్యం వింటామని, ఈ వార్త కాకపోతే ఇంకో వార్త వింటామని పక్షపాతంగా న్యూస్ వస్తుంటే స్వచ్ఛంగా చెప్పే ఛానల్కి మారుతామని పెడితే, ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేసి ఎవడు నొత్తే ఛానల్ మారుతామని పెట్టారా నీకు? పిష్టి బుద్ధని. ఎవరు వచ్చినా మార్చని ఛానల్ను చూడాలా? ఫోన్ వస్తే బయటికి వెళ్లకుండా మాట్లాడే కాల్స్ నీకు రావాలా? ఇంట్లో ఎవరైనా చూసేలాంటి మెసేజ్లు నీకు రావాలా? నీ గ్యాలరీ ఓపెన్ చేసి నీ ఫొటోస్ ఎవడైనా చూసి అంత ట్రాన్స్పరెన్సీ నీకు ఉండాలా? అది బతుకుతాం అంటే బతుకు. ప్రతి దానికి తాళం వేసుకొని దొంగ బతుకని. మెసేజ్లకు ఒకటి, వాట్సాప్లకు ఒకటి, ఫోటోలకు అన్ని తాళాలే. ఎందుకంత సాటుమాటు బతికి సత్తనావు నువ్వు? చీకటి బతుకు, చీకటి బతుకు. చీకటి సంతోషాలు ఉన్నాయి, చీకటి కనెక్షన్లు ఉన్నాయి, చీకటి సరదాలు ఉన్నాయి, చీకటి బతుకు ఉంది, చీకటి లింకులు ఏడిచినాయి నీకు. కుటుంబంలో అమ్మ నాన్న 4 పిల్లలు, ఫోన్ వస్తే ఈడు ఇటుపోయా ఆడు అటుపోయా. ఎందుకంటే ఈడు ముచ్చట్లు కానీ, ఈడు ముచ్చటించే వ్యక్తులు కానీ తల్లిదండ్రులకు తెలియకూడదు. మహాప్రమాదం. నువ్వు దేవుని మోసం చేయలేవు రాబాయ్. దొంగ బతుకు బతుకొద్దు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని రాశాడు వాక్యాలు. చెవిని నిర్మించిన వాడు వినకుంటాడా? నువ్వు బయటికి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నావు, ఫోన్ దగ్గర పెట్టి యేసుప్రభుకి వినపడదా? ఎవడు లేకుండా గోడేపు తిరిగి చూసేస్తున్నావు కదా, ఆయన కనపడదా? పరిశుద్ధపరచబడాలి, నీకుండాలి తాపత్రయం. పరిశుద్ధపరచబడిన తర్వాత మళ్ళీ మురికంటించుకోకుండా ఉండే బుద్ధి కూడా ఉండాలి. చేతులంటే దరిద్రం మురికేసుకొని ఉన్నావు, స్నానం చేయాలి, సబ్బెట్టు కడుక్కోవాలి, నేను పరిశుద్ధం అవ్వాలంటే సోయి నీకు ఉండాలి. ఒక్కసారి పరిశుద్ధపరచబడ్డ తర్వాత మళ్ళీ గబుక్కున మట్టిలో చెయ్యట్టకూడదు, నీకు కుదురుకుండాలనే సోయి కూడా నీకు ఉండాలి కదా. కొంతమంది ఆదివారం వచ్చారంటే, ఆరాధనలు వచ్చారంటే కుమిలి కుమిలి కడవడి కన్నీరు కట్టి ఏడిచేస్తుంటారు. ఏందిరా అని చెవి దగ్గర పెట్టు కనుక ప్రభా తప్పు అయిపోయింది, ప్రభా పొరపాటు అయిపోయింది, మరి ఇంక చూడండి ప్రభా ఇంక చేయని ప్రభా అని తెగేడిచి వాడు కడగబడతాడు. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అదే చూస్తాడు. అంటే స్నానం చేస్తాం వరకు బాగుంది కానీ మళ్ళీ మట్టిలో ఆడటం ఏంటి రా? బుర్ర పని చేయట్లేదు నీకు.
పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. అసలు చాలా బరువైన పదం, లోతైన పదం, ఖరీదైన పదం, ఇంత 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 మాట వాడేశాడు యేసుప్రభు. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు, ఎందుకనగా వాడు తన్ను భద్రము చేసుకొనును అను. ఎంత అద్భుతమైన మాట అండి. 1 యోహాను 5:18 ఎంత అద్భుతమైన మాట. అసలు దేవుని బీజము కలిగిన వాడవైతే, దైవికంగా తిరిగి జన్మించిన వాడవైతే, నీటి మూలముగా ఆత్మ మూలముగా తిరిగి జన్మించిన వాడవైతే, పాపాల విషయంలో సచ్చిన వాడవైతే, పాపాన్ని పాతిపెట్టిన వాడవైతే, క్రీస్తుతో జీవించుటకు నూతన జీవము కలిగి బతుకుటకు తిరిగి లేచిన వాడవైతే, నిన్ను కాపాడుకునే సోయి నీకు ఉండాలి. దావీదు సరదాగా మంచిగా పాటలు పాడతాడు. పాట పాడమంటే నేను ఇక్కడ ఎలా పాడతాను పాట, నేను పాడనని పారిపోయించాడు దావీదు. అంత జాగ్రత్తగా ఉండాలా. అమ్మో ఆ పదం నేను వాడిన కానీ ఇచ్చట నేను ఎందుకు పాడుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ తెలిసిన వాళ్ళకి ఆ పదం తెలుసు, నా బేరం దీబాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎట్లా పాడతాను, నేను పాడను అన్నాడు. నేను పాడను అన్నాడు. ఒక దేశపు సర్వసైన్యాధ్యక్షురాలు, అధ్యక్షుడి భార్య యోసేపును పేనం తీయడం మొదలుపెట్టింది. సైతాను మొక్కంది. పెద్దోళ్ళతో మనం పెట్టుకుంటే గెలవలో, ఎందుకన్నా మంచిది, జీవితాన్ని అరడి చేస్తారు, కేసులు పెడతారు, జైల్లో పడేస్తారు. ఎందుకు వచ్చిన సావు? సావరణ చస్తాను కానీ పరిశుద్ధతను కోల్పోను అనుకున్నాను. మీరు యథార్థంగా మాట్లాడే దమ్ము మీకుంటే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఎవరు మాట్లాడతలేదు, దాచిపెట్టి ఉన్నానా? మీ దయ మా వ్యాప్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా మాట్లాడే దమ్ముంటే ప్రశ్న అడుగుతానని ఎవరు మాట్లాడలేదు. మరి అది అట్టుండాలి క్వాలిటీ అంటే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. తెలివిగా జవాబులు చెప్పకండి. ఎక్కడి నుంచి చెప్పండి, ఎక్కడి నుంచి కాదు. తెలివితేటలు వాడొద్దు. మీకు పరిశుద్ధత ముఖ్యమా, పరువు ముఖ్యమా? తెలివితేటలు రదే, తెలివితేటలు. యథార్థంగా చెబుతున్నాను దైవజనుడిగా, చాలాసార్లు మనకు పరువు ప్రతిష్టలే ముఖ్యమవుతాయి. నేను సేవకొచ్చిన కొత్తలో 94 జూలై 18కి సేవకు వచ్చాను నేను. నెక్స్ట్ ఇయర్ జూలై 18 వస్తే నేను సేవకు వచ్చి 30 సంవత్సరాలు. ఆ సేవకు వచ్చిన కొత్తలో మదనపల్లి రాజశేఖర్ గారు నేను సేవ చేస్తున్న ఏజెన్సీ ప్రాంతానికి ప్రసంగికుడిగా వచ్చారు. డిసెంబర్ నెలలో, నేను వచ్చింది జూలై. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఒక సాక్ష్యం చెప్పారు. దేవుని కృపేంటో కానీ నేను సేవకు వచ్చిన కొత్తలో సరైన మాటలు కొన్ని వినేశానండి. నన్ను పట్టేసుకుని దేవుని స్తోత్రం. ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. పరిశుద్ధత అంటే ప్రాణం పెట్టే ఒక యవ్వన దైవజనుడు అగ్ని లాంటి సేవ చేస్తున్నాడంట వారి ప్రాంతంలో. ఆ సంఘానికి వచ్చే ఒక సైతాన్ ముఖంది, పోతిఫరి భార్య లాంటి సైతాన్ది ఒకటి. యోసేపు మీద ఆ దుష్టురాలు కన్నేసినట్టు ఈ పాస్టర్ గారి మీద కన్నేసిందంటే ఈ సైతాన్. ఈ అయ్యగారికి తెలియదు, ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. ఒక రోజున, అయ్యా మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలంటే, మరి బ్రదర్ ఉన్నారమ్మా, మీ బావ ఉన్నారయ్యా అంటే సరే అని చెప్పేసి, నా సేవకుడికి ఆ మాత్రం జాగ్రత్త ఉంటుంది కదా. పొలమను పొంజంకని పరిగెడిపోతా తెంగరోడేం కాదు కదా దైవజనుడు. మంచి చెడ్డ అంతా చూసుకొని వెళ్తాడు, అంతేనా కదా. వెళ్ళాడు. వెళ్తే చక్కగా తలుపులు కిటికీలన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. అయ్యా రండి కూర్చోమంటే సోఫాలో కూర్చున్నాడు. బ్రదర్ లేరామంటే పాల బ్యాగ్ తెత్తకి వెళ్ళారయ్యా, మీకు కాఫీ పెడదామని అంటే సర్లే అని కూర్చున్నాడు. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు ఇంకా రావట్లా. ఏంటమ్మా బ్రదర్ లేరా అంటే, లేదా ఈ మనిషి చూడండి ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలాగే చేస్తాడు బాబోయ్. ఏడవకలే, కాసేపు ఉండు. కూర్చుంది. దైవజనుడు ఏం చేస్తాడే అంతకి 10 నిమిషాలు రాకపోతే బైబిల్ తీసి అలా చూసుకుంటున్నాడంట.
ఈ శైతాను ముఖం ఎప్పుడు వెళ్ళిందో మెల్లిగా తలుపేసేసింది. అట్లా వచ్చింది, తలుపేసేసింది. అమ్మ ఏంటమ్మా బ్రదర్ రావట్లేదు ఇంకా? నేను సరే వెళ్తానమ్మా అంటే, బ్రదర్ ఊరు వెళ్ళారండి. ఊరు వెళ్ళారా? అదేంటమ్మా, నాకు అబద్ధం ఎందుకు చెప్పండి, మీతో నేను మాట్లాడాలి. అదేంటమ్మా, బ్రదర్ ఉన్నప్పుడు వస్తాను, తప్పమ్మట చేయకూడదు, వెళ్ళిపోతానండి. నేను వెళ్ళడానికి వెళ్ళేది, నేను మాట్లాడాలి ఇప్పుడు. పాస్టర్ గారికి గజ 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 వణుకు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఏంట్రా నువ్వు చెప్పేదంటే, లేదు నీవంటే నాకు చాలా ఇష్టం, నాతో నువ్వు పాపం చేయాల్సిందే, నేను ఒప్పుకోనని భయంకరంగా మొండి పట్టుబడితే, తప్పు, నేను తండ్రినే, నువ్వు బిడ్డవి, పనికి మళ్ళీ మాటలు మాట్లాడకు అని చెప్పేసి ఎంతగా వాదించిన, హెచ్చరించిన, బ్రతిములాడిన ఆ పాపిష్టి మనిషి వినడం లేదట. తప్పు బిడ్డ, పిచ్చి వేషాలు వేస్తున్నావా అని లేచి బయలుదేరబోతా ఉంటే, నువ్వు గనక అలాగేస్తే నేను ఇప్పుడు దిగంబరంగా మారి రోడ్డు మీదకి పరిగెడతాను, నువ్వే ఇలా చేసావని అందరికీ చెప్తాను అంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడట. తప్పు బిడ్డ, నేను తండ్రినిరా, అట్లా చేయకూడదురా, ఇట్లా జరిగిందని నేను ఎవ్వరికి చెప్పను, ఇప్పటికైనా దేవుని దగ్గర ఒప్పుకో, తప్పు, ఏమి జరగనట్టుగా నేను మౌనంగా వెళ్ళిపోతాను, నువ్వు ఏడుపులు ఇలాంటివి మన దగ్గర పనిచేయవు, నువ్వు నాతో పాపం చేస్తా వదిలిపెట్టను అని అత్యంత ఘోరంగా హేయంగా తను దిగంబరంగా మార్చుకుందిట. చేతుల్లో ముఖమును దాచుకొని భయంకరంగా వెక్కి వెక్కి ఏడుస్తూ, తప్పు బిడ్డ, చేయకూడదు, వెళ్ళిపో లోపలికి, తప్పు, సస్సేమిరా సస్సేమిరా. తలుపు తీస్తుందట. నేను వెళ్ళిపోతాను బయటికి రోడ్డు మీదకి, దైవజనుడని ఇంట్లోనికి రానిస్తే ఇలా చేశాడని అరుస్తాను రోడ్డు మీదకి వెళ్ళి. అంటే నేను ఇప్పుడు ఏమతో పాపం చేసిన దేవుడి కాళ్ళ మీద పడి కన్నీరు గరిస్తే ప్రభువుని క్షమిస్తాడు, కానీ ఒక్కసారి ఇలాగ రోడ్డు మీదకి నా గురించి చెప్తే ప్రపంచం నన్ను ఎప్పటికీ అంగీకరించదు, ఇంక నేను బ్రతకలేను బాబోయ్ అని ఆ దైవజనుడు ఆమెతో పాపం చేశాడట. మదనపల్లి రాజశేఖర్ గారు నేను సేవకు వచ్చిన కొత్తలో వెస్ట్ గోదావరి ఏజెన్సీలో చెప్పిన సాక్ష్యాన్ని నేను విన్నాను. చెప్తున్నంతసేపు ఆయన ఏడుస్తున్నాడు, మేము కూడా ఏడుస్తూనే విన్నాం. పిచ్చెక్కిపోయింది. ఓరి బాబు, ఎట్లుంటుందా ప్రపంచం. మళ్ళీ ఆదివారం సంఘమంతా వచ్చారు. ఈ దైవజనుడు వేరొక సేవకుని పిలిపించి టైమి కూర్చోబెట్టాడు. దూరంగా కూర్చున్నాడట. అయ్యగారు ఏమైనా బిజీగా ఉన్నారేమో, వాళ్ళ గెస్ట్ స్పీకర్ని పిలిచారేమో అనుకున్నారట. పాటలు అయిపోయి ఆరాధన చేసి బలిపీఠం దగ్గరికి పైకి ఎక్కకుండా ఎదురుకుండా నిలబడి, నేను ఎంతవరకు దేవుని కృపలో పిలువబడి కడగబడి పరిశుద్ధపరచబడి సమర్పణలో ఉండి మీకు తండ్రిగా సేవ చేయగలిగాను. ఇప్పుడు నేను నా ప్రతిష్టతను పరిశుద్ధతను కోల్పోయాను. ఇక మీదట మీకు దేవుని పక్షంగా సేవ చేసే యోగ్యత నాకు లేదు. నాకంటే యోగ్యుడు శ్రేష్ఠులైన మరొక దైవజనుని సిద్ధపరిచాను. ఇంతవరకు నాకెట్లా లోబడ్డారో ఇది మొదలుకు ఆయనకి లోబడండి. ఆయన మీకు తండ్రి, ఆయన వెంబడించండి అని చెప్పి, వీళ్ళు ఏంటిది ఏం మాట్లాడుతున్నారు అయ్యగారని తేల్చుకునే లోపే నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ కనపడలేదు. ఆ రోజున రాజశేఖర్ గారు చెప్పిన సాక్ష్యం, ఇప్పటికి 8 సంవత్సరాలు అతను ఏమయ్యాడో మేము ఎత్తకని చోట్లేదు, మాకు దొరకలేదని చెప్పాడు. ఆ రోజున సాక్ష్యం చెప్పే నాటికి ఆయన చెప్పిన మాట ఇప్పటికి 8 ఏండ్లు అయింది, మేము వెతకని చోటు లేదు, గాలించని స్థలం లేదు, ఏమయ్యాడో తెలీదు. ఈ భయంకరమైన సాక్ష్యం అంతా నేను సేవకొచ్చిన తొలి దినాల్లోనే విని అప్పటికప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వండుకున్న కూడు పాడేసి కొన్ని రోజులు ఉపవాసం ఉండిపోయాను. అమ్మ బాబోయ్ ప్రభువా, ఇలాగైతే మేము రాకళ్ళు ఎలాగెత్తబడగలం, ఈ సేవకి ఎందుకు పనికొస్తాం? నిజమే పరువు పోతే బ్రతకలేము, తలెత్తుకొని బ్రతకలేమని ప్రపంచం కోసం రాజీ పడిపోయే పరిస్థితులు చాలాసార్లు వస్తాయి. కానీ యోసేపు ఏమనుకున్నాడు తెలుసా? ఆమె అలాగే బట్టలు చింపుకొని వీరబోసుకొని భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చి చెప్పిందిగా, నన్ను ఇలా చేయబోయాడు దుర్మార్గుడని. చెత్తగొట్టి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. తోటి ఖైదీలు, నిజమైన వ్యభిచారులు, నిజమైన తాగుబోతులు అందరూ వీడు వ్యభిచారి, కన్న తల్లి లాంటి దానిపై చేసుకున్న పాపిష్టోడని మాట్లాడుతుంటే కుమిలి ఏడ్చాడు తప్ప పరిశుద్ధతను కోల్పోలేదు. పరువైనా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకున్నాడుగా. నా మాట మీకు అర్థం అట్లా. పరువైనా పర్లేదు కానీ మనం
పరిశుద్ధత పోయినా పర్లేదు కానీ పరువు పోకూడదు. సొసైటీలో, సమాజంలో మంచి పేరు ఉండాలి. అందరు నన్ను దోషిగా చూస్తే, పాపిగా చూస్తే, అసహ్యంగా చూస్తే, పేదగా చూస్తే నేను తట్టుకోలేను. ఒకవేళ దేవునికి ఇష్టం లేని చేస్తే ఆయన కాళ్ళ మీద పడుతాను, ఏడుస్తాను, కన్నీరు కలుపుతాను, కానీ పరువు లేకుండా బతకలేని అనుకుంటున్నాం మనం. నీకైనా నాకైనా నిజం అది. పరువు లేకుండా బతకలేము. 10 మంది ఘోరంగా మాట్లాడి తట్టుకోలేము. కానీ కాస్త ఇబ్బందిగా, కఠినంగా ఉన్నా మనం ఒప్పుకోవలసిన ఒక పాఠం, పోతే పరువైనా పోవాలి కానీ పరిశుద్ధత మాత్రం పోవాలి. కష్టమే, కష్టమే, చాలా కష్టం. పరిశుద్ధత కోసం ప్రాణం పెట్టేట్టుగా బతికే బిడ్డలు ఇంత మాటల మీద పడుతుంటే బ్రతకడం చాలా కష్టం. కానీ చస్తే ఇంకా కష్టం, పడిపోతే ఇంకా కష్టం, చచ్చిపోతే ఇంకా కష్టం, చస్తూ బ్రతకటం ఇంకా కష్టం. కానీ అలా అయితే తప్ప మహిమలోకి వెళ్ళాం. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పండి. మరి ఒక దైవ సేవకుడిగా కన్నీళ్లతో మీకు పరిచయం చేస్తున్నాను. దెర్ ఇస్ నో హైయెస్ట్ ప్రయారిటీ దెన్ హోలీ లైఫ్ ఆర్ సాంక్టిఫైడ్ లైఫ్. పరిశుద్ధ జీవితం కన్నా గొప్పది ఇంకేం లేదు, ఇంకేం లేదు. ప్రత్యక్ష గుడార క్రమంలో మొదటిది మందసంగా చెప్పాడు, రెండవది బల్ల చెప్పాడు, తర్వాత దీపవృక్షం చెప్పాడు, 10వది ధూపవేదిక చెప్పాడు. నేను ప్రార్థనా జీవిత ప్రాధాన్యతనేమి తగ్గించడం లేదు. పర్లేదులా ప్రార్థనా జీవితం అక్కర్లేదని చెప్పడం లేదు. ప్రార్థనా జీవితం ఎంత ప్రాధాన్యమని అనుకున్నావో దానికంటే 10 రెట్లు ఎక్కువ పరిశుద్ధాన్ని మాత్రం గుర్తించాలి. ప్రార్థనా జీవితం ప్లేస్ 10, పరిశుద్ధ జీవితం ప్లేస్ 1 ఉంది. అంటే నేను అంటాను, ఇవాళ సరిగా ప్రార్థన చేసుకోకపోతే రేపు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు పాపం చేస్తే ఎట్లా వెళ్తా దేవుని దగ్గరికి? నేను అనేది అది. ప్రార్థన జీవితం తక్కువ చేసి మాట్లాడతల్లా, వేస్ట్ అంటల్లా, పర్లేదు అంటల్లా. 2 గంటలు చేయవలసినటువంటి ప్రార్థన నీకు ఆరోగ్యం బాగలేకనో పరిచర్య వలనో గంటే చేసుకోగలిగావంటే రేపు 3 గంటలు చేసుకోవచ్చు. కానీ పాపం చేస్తే ఎట్టా? ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు? నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను నా ప్రసంగాల్లో, ఏమైనా పోగొట్టుకో కానీ దేవుని దగ్గరికి వెళ్ళే ముఖం చల్లని పరిస్థితి తెచ్చుకోకు. ఎవరి దగ్గరికి వెళ్తావు? ప్రపంచం అసహించుకొని వెలివేసి పెంట మీదకి తోసేసిన దేవుడు ఉన్నాడు అనే ఒక ధైర్యంతో బతుకుతున్నాగా. మరి ఇక దేవుడి దగ్గరికి వెళ్ళే ముఖం చల్లని పరిస్థితి ఇంకెట్టా? మన పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పు? ఏంటి పరిస్థితి? యేసుప్రభువు వారు కూడా కొండ మీద ప్రసంగంలో ఎట్లాంటి భక్తి నేర్పాడు మనకి? నీ కన్ను అభ్యంతరపరిస్తే, కాలు అభ్యంతరపరిస్తే, అంటే పోతే అవయవమైనా పోవాలి కానీ పరిశుద్ధత మాత్రం యేసయ్య నేర్పింది అదేగా. పరిపూర్ణమైన దేవుని చిత్తం నీ పట్ల ఏంటి? పరిశుద్ధమైపోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను సంపూర్తి చేయాలి, పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రాహాము సహవాసం కోల్పోయిన లోతు బాగుపడ్డా? ఏమండి, మోయాబును వదిలి బెత్లెహేమునకు వచ్చేసిన రూతమ్మకి ఏమైనా లాస్ వచ్చిందా? ఇంటిని ఆస్తిని వదులుకొని దేవుని బిడ్డారా, ఏలియా సహచర్యానికి వచ్చినట్టు ఎలీషాకి ఏమైనా లాస్ అయిందా? దావీదుతో పెనవేయబడ్డ బంధం కలిగి కూడా సౌలుతో ఉండిపోబట్టి కదా యోనాతాను చచ్చిపోయాడు. ఇటు వచ్చుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదుగా. ఎంతైనా నాన్న కదా అని రాలేకపోయాడు. ఇక్కడ ఉంటేనే దావీదును సేవ్ చేయగలను అనుకొని బహుశా ఉన్నాడు. మంచి రీజన్స్ ఉండొచ్చు. దుష్టబుద్ధి, చెడిపోయిన బుద్ధి యోనాతానుకు లేకపోవచ్చు, కానీ సౌలుతో ఉండడానికి పట్టిపోయాడు. వచ్చి దావీదు గుడారంలో చేరుంటే అట్ట సాగు చచ్చేవాడు కాదు క్షమించాలి యోనాతాను.
నీ నిబంధనేమో దావీదుతో బ్రతికిందేమో సౌలుతో. లైఫ్ పోయిందిగా, లైఫ్ పోయిందిగా. ఇంక ఏడితే ఉపయోగం ఉంది? ఇప్పుడు రాదుగా అవకాశం, అయిపోయింది. సౌలు కుమారులందరూ ఒక్క దినం మందే చచ్చిపోయారు. మాట చదివినప్పుడల్లా బాధ. అందరిలో అంటాడు కాదుగా యోనాతాను, అందరితో పాటు చచ్చిపోవటం ఏంటి? మంచోడు కూడా వాళ్ళతో పాటు పోయాడు. కారణం ఏంటంటే వాళ్ళు వదలలేకపోయాడు. అది శరీర బంధమో లేకపోతే రక్త సంబంధమో ఏంటో, పిచ్చి ప్రేమ మరి ఏంటో కానీ పోయిందిగా. నువ్వు ప్రేమించాలి కానీ నీ ఆత్మీయతను పోగొట్టుకునేంత కాదుగా. అయ్యో మొదటికి మోసం తెచ్చుకుంటావా లేనిపోని పిచ్చి ప్రేమల్లో పడి? ఏమిటండి ఈ దౌర్భాగ్యం? నీ పట్ల దేవుని సంపూర్ణమైన చిత్తం నీకు అర్థం అవ్వద్దా? నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. ఇంక అసలు పరిశుద్ధపరచబడకపోతే, పరిశుద్ధతను కొనసాగించుకోకపోతే, పరిశుద్ధతను సంపూర్తి చేయకపోతే మరి ఎలాగ నీ పట్ల రూపాంతరపరచబడేది ఎట్లా? నువ్వు లోక మర్యాదను అనుసరించటం మాని నీ పట్ల సంపూర్ణమైన దేవుని చిత్తం అనబడిన పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధతలోకి వచ్చే మూడో మాట, నూతన మనస్సు మారి నూతనం అవ్వాలి. అనండి, అనండి. హల్లెలూయా. మనస్సు మారి నూతనం అవ్వాలి అన్న మాట ఎంత మంచిగా అనిపిస్తుందో, నూతన పరచబట్టం అంత కష్టం, అంత ఈజీ ఏం కాదు కదా. యేసయ్య నాకు మేలులు చేశారు అనేవాళ్ళు మీలో ఉన్నారా? చేయి చూడొచ్చా? నేను యేసయ్య నాకు కూడా మేలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, ఆయన మేలు ఎందుకు చేస్తానండి? ప్రేమతో, జాలితో కాదు కదా. 103వ కీర్తన 5వ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. పక్షిరాజు యవనం వల్లే యవనము క్రొత్త దొక్కుచున్నట్లు మేలుతో నా హృదయమును మేలు చేయక నీవు ఉండలేవయ్యా అంటున్నావుగా. ఆయన మేలులు ఎందుకు చేస్తున్నాడు? మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచిన కారణం ఏంటంటే నువ్వు నూతనపరచబడతావు. ఒక మేలు చేశాడంటే దాని వెనకాల దేవునికి ఆశ ఏంటి? నువ్వు నూతనపరచబడాలి. సాక్ష్యం చెప్పమంటే ప్రభు నాకు ఎన్నో మేలులు చేశారని అందరూ సాక్ష్యం చెప్తున్నారు, కానీ ఇదిగో ఈ మేలు చేశాడు కనుక నేను ఈ విషయంలో నూతనపరచబడ్డాననే సాక్ష్యం రావట్లేదు. మరి ఉద్దేశం నుంచి వైదొలిగిపోయినట్టే కదా, పర్పస్ పోయినట్టేగా. ఇంట్లో పేషెంట్ చావు బతుకుల్లో డాక్టర్ వచ్చి అర్జెంటుగా పలు ఇంజక్షన్ తీసుకురామని చెప్పారు. నువ్వు అసలు బండి కంటే వేగంగా పరుగు వెళ్ళావు, మందుల షాప్కి వెళ్ళావు, కొనుక్కున్నావు, తీసుకుని వచ్చావు. ఈ పరుగులో, ఈ ప్రయత్నంలో, ఈ వేగంలో ఈ ఇంజక్షన్ దారిలో పడిపోయింది. ఇప్పుడు ఉపయోగం ఏంటి? నువ్వు వెళ్ళి నీ మనస్సు మంచిదే, నీ ప్రయత్నం ఎఫర్ట్స్ కరెక్టే, నువ్వు వేగంగా పరిగెత్తావు, మళ్ళీ వచ్చావు, కానీ ఇంజక్షన్ తేలేదుగా. అన్న నిజమన్నా, యథార్థంగా కొన్నానన్న, జోబులో పెట్టుకున్నాను అన్న, నువ్వు ఎంత ఏడిస్తూ ఉపయోగం పోయిందిగా. చాలామంది ఎవరిని బిడ్డలు దేవుని వాక్యం చెప్తుంది ఏడుస్తున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ప్రార్థన చేయమని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు, కానీ దారిలోనే పోగొట్టుకుంటున్నారు. ఏడ్చి ఉపయోగం ఏంటి? అది నీ పిచ్చితనమా, నీ బలహీనత, బుద్ధిహీనత, నువ్వేమన్నా పేరు పెట్టుకో, నువ్వైతే పోగొట్టావా లేదా? ఇంకెందుకు మరి ఏడ్చి ఏంటి సుఖం? ఇప్పుడు నువ్వు పోగొట్టుకున్న వస్త్రం ఏంటి తెలుసా? తన శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసుకుని నీకు ఇచ్చాడు. అది శరీరంలో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని రక్తం అంతా కార్చి మరణమగునంతగా తగ్గించుకొని సిలువ మరణంలోకి వెళ్ళి మృతుల లోకానికి వెళ్ళి మరణ వేదనలు భరించి తెచ్చి నీకు ఇచ్చాడు ఆ వస్త్రం. సింపుల్గా తప్పైపోయింది ప్రభు, ఇంకా నిలబడలేకపోయాను ప్రభు, తట్టుకోలేకపోయాను ప్రభు, శోధన పడిపోయాను ప్రభు, ఐమ్ సారీ ప్రభు అంటే ఇప్పుడు ఎవడు తెచ్చిస్తాడరా నీకు వస్త్రం మళ్ళీని? అందుకేనా నిన్ను కాలేజీ పంపించాము. నీవు పరిశుద్ధత పోయినా పర్లేదని నమ్మి నిన్ను వదిలేసాము స్నేహితులతో.
ఎంత ధైర్యం నీ మీద ఉండి తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టారురా నిన్ను. నా బిడ్డట్టు చేయడని కదరా. యవన బిడ్డలు నన్ను క్షమించండి ఒకవేళ తప్పుగా మాట్లాడితే కానీ ఒక మాట నన్ను అడిగాడు, యవనస్తులకి కన్యకులకి తేడా ఏంటి సార్ అన్నాడు. నేను చూసినంతలో చెప్తున్నాను, అందరూ పాపులని వాక్యం చెప్తుంది, ఎవడు పరిశుద్ధుడు కాదని బైబిల్ చెప్తుంది. వీడు భయం లేకుండా బరి తెగించేసి చేస్తున్నాడు, ఇది కొంచెం జాగ్రత్తగా చేస్తున్నారు. అందరూ పాపులే, దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. సిగ్గు బిడియం ఉందంతే, వీడి సిగ్గు ఎగ్గు లేకుండా తిరుగుతున్నాడు అంతే. శరీర సంబంధమైన పాపం చేస్తేనే పాపమా? అది పాత నిబంధన. కొత్త నిబంధనలో వ్యామోహం కలిగితేనే తప్పని వాక్యం చెబుతుంది. ఎవరి మీదైనా అభిప్రాయం కలిగి ప్రేమ కలిగి మనసులో ఆశ పెంచుకొని మనసులో సరిపోతూ సంతోషపడుతూ మనసులో కోరుకుంటూ మనసులోనే ఆశపడుతూ బయటపడకపోయినా ఎవరికి చెక్కకపోయినా అవసరమైతే మనసులోనే ప్రేమించుకుంటూ మనసులోనే ప్రార్థన కూడా చేసుకుంటూ ఉంటే నేను పాపం చెయ్యలేదు కదా అంటే కరెక్ట్ కాదు. నిజమే, నువ్వు ఎవరితో మాట్లాడలేదు, అసహ్యంగా ప్రవర్తించలేదు, ఎబ్బెట్టుగా ప్రవర్తించలేదు, వెంబడించి తిరగలేదు, పాపిష్టి ఉత్తరాలు రాయలేదు, ఇవన్నీ నిజమే. కానీ మనసులో కోరుకుంటున్నావు. నేను ఒక్క మాట చెప్తాను, ఎవరిని పెట్టలేరా, నువ్వు కోరుకుంటున్న వ్యక్తి దేవుని చిత్త ప్రకారం నీ వ్యక్తి కాదనుకో, నీకు సిద్ధపరిచిన వ్యక్తి కాదనుకో, వేరొక వ్యక్తి కొరకు సిద్ధపరిచినప్పుడు అనుకో, నువ్వు వేరొక పురుషుని ఆశించినట్టేగా. దానికి మించిన వ్యభిచారం ఏంటి? సేమ్ నువ్వైనా అంతే. నువ్వు ఆశించిన వ్యక్తి దేవుని చిత్తములో వేరొకరి ఎముకైతే నువ్వు ఎట్లా ఆశపడతావు? అది వ్యభిచార సంబంధమైన కోరికే కదా. వేరొకరి స్త్రీని నువ్వు ఎలా కోరుకుంటావు? నేను చెప్తున్న మాట మంచిగానండి, పరిశుద్ధత సంపూర్తి చేసుకోవాలి. ఆమేన్. చివరిగా నూతనమైపోవాలి మనసు. నూతన మనసు వచ్చేయాలి. ఇదివరకు ఆశించినవి తిండి ఇప్పుడు ఆశించకూడదు. సహజంగా నీకు సంతోషం ఎందులో ఉండేది ఇప్పుడు ఉండకూడదు. ఇదివరకు ఎప్పుడు కోపం వచ్చేది ఇప్పుడు రాకూడదు. దేంట్లో ఆనందం ఉండేది ఇప్పుడు ఉండకూడదు. మనసు కొత్తదైపోవాలి. అలా నూతనమైపోవుట కొరకే దేవుడు నీకు మేలు చేశాడంట. ఎన్నో మేలులు చేశాడని నువ్వే చెప్తున్నావుగా. మరి ఆ మేలులు చేసినప్పుడు నీ మనసు నూతనపరచబడుతూ ఉండాలిగా. నీ మనసు నూతనం అవ్వలేదు అంటే అర్థం నీకు యేసయ్య ఒక్క మేలు కూడా చేయలేదు అని. ఆ మాట చెప్పగలవా? మరి యేసు నీకు మేలులు చేసిన వాడు నిజమే అయితే నూతనత్వం ఏది? ఇంకా పాత బుద్ధులే, పాత సంతోషాలే, పాత కోపాలే, పాత ప్రేమలే, పాత అలవాట్లే, పాత పద్ధతులే ఇంకా సజీవంగా ఉన్నాయిగా. నూతన పరచబడట కొరకు పక్షిరాజు ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయి అన్నపానములు మాని తన పదునైన ముక్కుతోనే తన ఒంటి మీద ఈకలని పీకేసుకుని రక్తసిక్తమైపోయి ఆ పదునైన ముక్కును కూడా బండకేసి కొట్టి నేలక రాసి అరగదీసి ఆహారము సేవించే ముక్కును ఎగిరి వెళ్ళిపోయి రెక్కల్ని కోల్పోయి జీవోత్సవంలో కొన్ని దినాలు తిండి తిప్పలు లేకుండా పడి ఉంటుందట. పక్షిరాజులలో ఏదైనా గమనించి కొంచెం నోటికి ఆహారం అందిస్తే బతకడం, లేకపోతే చావటం అంతే. అలా కొంతకాలం ఉండిపోతే ఆ రక్తసిక్తం అయిపోయిన గాయాలైపోయినటువంటి దేహానికి మళ్ళీ కొత్త ఈకలు వచ్చి మళ్ళీ ముక్కు పదును తేలి మళ్ళీ కనీసం 15 to 40 years లైఫ్ ఎక్స్టెండ్ అయ్యిద్దంట దానికి. మళ్ళీ నూతనత్వం ఎంత అవసరమో అంత కష్టం. పాత ఈకలను నువ్వే పీకేసుకోవాలి. రక్తం వస్తుంది, కష్టమవుతుంది. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత స్నేహాలు ఇవన్నీ పెకలించుకున్నప్పుడు కొంచెం రక్తం స్రవిస్తుంది, ఇబ్బంది అవుతుంది. బట్ స్టిల్ యూ హ్యావ్ టు డూ దాట్. 3 ముక్కలు లోక మర్యాదను అనుసరించొద్దు.
ఆత్మ సంబంధులముగా మారిపోవాలి. రెండో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమనగా పరిశుద్ధపరచబడాలి. పరువు పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు. అవయవం పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు. ఇక మూడవది, నూతన పరచబడాలి. అది చాలా కష్టమైన ప్రక్రియ. నువ్వు గాయపరుచుకోవాలి, ఉపవాసం ఉండాలి, ఆయాసపరుచుకోవాలి. ఇన్ని దినాలు ఉపవాసాల తర్వాత కూడా ఒకవేళ నీవు నూతన పరచబడకపోతే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకేమీ లేదు. ప్రభువా ప్రభువా, నేను లోక మర్యాదలు పాటించే వ్యక్తిగా కాక ఆత్మ నడిపింపులో బ్రతికే కృపనివ్వండి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం కృపనివ్వండి. పోతే అవయవమైన పోవాలి, పోతే పరువైన పోవాలి, కానీ పరిశుద్ధత పోకూడదనే తీర్మానం నడిపించండి. నన్ను నేను గాయపరుచుకొని, నన్ను నేను ఆయాసపరుచుకొని, నన్ను నేను నలగొట్టుకునేనా నూతన పరచబడే కృప నాకివ్వండి అనే అత్యవసరమైన ఈ 3 ప్రార్థనలు చేయడానికి మీకు ఇష్టమేనా? అలా అయితే మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చాలా మంది ఇంకా ప్రార్థన చేయడానికి ఆలోచిస్తున్నారు. రండి, అందరు కళ్ళు మూసుకుందాం, స్వరం ఎత్తుదాం. కళ్ళు మూసుకుందాం, స్వరం ఎత్తుదాం. మీకు ఇష్టమైతే రండి, చేతులు ఎత్తి కొద్దిసేపు ఆగకుండా ప్రభుతో మాట్లాడదాం. కొద్దిసేపు ఆగకుండా ప్రభుతో మాట్లాడదాం. స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి, స్వరం ఎత్తాలి. చాలా మంది నిశ్శబ్దంగా ఉంటున్నారమ్మా, చేతులు ఎత్తారు కానీ స్వరం ఎత్తాలి. తమ్ముడు, నోరు తెరిచి మాట్లాడాలి. ఇంకొంచెం గట్టిగా పెద్దగా స్వరం ఎత్తి స్వరమెత్తి మాట్లాడదాం, స్వరమెత్తి మాట్లాడదాం. ప్రభా ప్రభా, నేను ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోకులందరూ బతికినట్టే బతకూడదు. స్నేహితుల కోసమో బంధువుల కోసమో మారిపోకూడదు. నేను నూతన పరచబడాలయ్యా, నేను పరిశుద్ధపరచబడాలయ్యా. మీ స్వరం ఇంకా వినబడదే. అయ్యా, నేను రూపాంతరపరచబడాలి. ఆ గురి కలిగి బతుకుతున్నానయ్యా. నేను లోక మర్యాదను అనుసరించకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే దేవుని చిత్తమును నెరవేర్చాలి బాబు. ఇంకా పాపములో ఉంటే, కడగబడకపోతే, పరిశుద్ధపరచబడకపోతే ఇంకెప్పుడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాను? పదే పదే పడిపోతూ ఉంటే కాపాడబడే కృప నాకు ఇంకెప్పుడు ప్రభువా. మాటల్లో పడిపోతూ, చూపుల్లో పడిపోతూ, స్పర్శలో పడిపోతూ, చేతల్లో పడిపోతూ ప్రభు సిగ్గుపడుతున్నాను, బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నన్ను క్షమించు ప్రభువా, కనికరించు ప్రభువా. ఇంతకంటే నోరు తెరవగలరా? ప్రార్థించగలరా? అయ్యా, నేను నూతనమైపోవాలి, మనస్సు మారిపోవాలి, రూపాంతరపరచబడిపోవాలి, ప్రాచీన స్వభావం నశించిపోవాలి, ప్రాచీన శరీర క్రియలు పోవాలి, నిర్జీవ క్రియలు పోవాలి, మూల పాఠాలు ఆగకూడదు, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. పోతే అవయవమైన పోవాలి, చివరికి ప్రాణమైన పోవాలి, కానీ పరిశుద్ధత పోకూడదు అనే తీర్మానములో బలపడిపోవాలి. ఇంతకన్నా గట్టిగా ప్రార్థన చేయలేరా మీరు? కొంచెం స్వరం ఎత్తండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి, ఇంకొంచెం స్వరం ఎత్తండి. మీకేం ప్రార్థన చేయాలో కూడా అర్థం
కాకపోతే కనీసం యేసయ్యాని కేకబెట్టు, యేసయ్యాని కేకబెట్టు, యేసయ్యాని కేకబెట్టు. ఓ రబల కథునామా శబరబల బరకతియాలబా రిబన శబల బరకతియాలబరబరబ సదరబా. ఇంతకంటే గట్టిగా చేయగలవా? 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 గట్టిగా చేయగలవా? మొర్రపెట్టు, మొర్రపెట్టు, మొర్రపెట్టు. నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను రూపాంతరపరచయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దైవజనులారా, మనము కూడా మొర పెడదాం. కాపాడుకునే కృప, పారిపోయే కృప, పాపము నుండి దూరంగా పారిపోయే కృప, పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కృప, తప్పించుకొనుట కూడా వీలు లేనంత దుర్పరిస్థితి ఏర్పడితే ప్రాణం పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదనే సమర్పణలో మనకు రావాలి. రెండు చేతులు పైకెత్తి యేసయ్యాని పిలవండి. ఒకే ఒక్క పేరు, ఒకే ఒక్క నామం, మరొక దిక్కు లేదు, మరొక ఆధారం లేదు. నిన్ను కాపాడగలిగిన నామం, బలమైన దుర్గమైన నామం, సంరక్షించగలిగిన నామం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధపరచు దేవుడు, పరిశుద్ధపరచు దేవుడు. పరిశుద్ధపరచు దేవుడు. యవన బిడ్డలు మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. యవన బిడ్డలు మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. స్వరం ఎత్తండి. నా బలము సరిపోదు, నా బలము సరిపోదు బాబు, నీ కృప కావాలయ్యా. అయ్యో, నేను బలవంతుని కాదు, శక్తి గల దాన్ని కాదు, బలహీనుని, బలహీనులని. నీవే నా బలం అవ్వకపోతే, నీవే నన్ను కనికరించకపోతే నేను ఏ పార్టీ దాన్ని, ఏ పార్టీ వాడిని? నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. చివరి నిమిషం, మరొక్క నిమిషం స్వరమెత్తి గట్టిగా, నేను లోక మర్యాదలు అనుసరించను ప్రభువా, పరిశుద్ధతను సంపూర్ణ చేసుకునే కృప ఇవ్వండి ప్రభువా, నూతన పరచబడే భక్తి నాకు ఇవ్వండి ప్రభువా, ప్రాచీన స్వభావాన్ని పెరికి వేసుకునే కృప ఇవ్వండి అయ్యా, శరీర కార్యములను పెళ్లగించుకునే కృప ఇవ్వండి అయ్యా, పరిపూర్ణముగా ఆత్మ సంబంధిగా మారిపోయే కృప ఇవ్వండి అయ్యా, నూతన పరుచుకునే కృప ఇవ్వండి అయ్యా. రెండు చేతులు పైకెత్తి అల్లాడిస్తూ, 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 కృప, 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 కృప. అందరూ, అందరూ, అందరూ ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నాయన, అయ్యా నీ దాసులు అయ్యా యేసుదాసు గారు ఏర్పాటు చేసిన ఆయన అయ్యా ఈ సభలో ప్రభా నీ దాసులు నాయన జపన్నయ్య గారిని నిలబెట్టుకుని ప్రభా అయ్యా మీరు మాతో మాట్లాడారు నాయన, మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, లోకానికి వేరైన జీవితము నీకు ఉండాలని ప్రభు